Okay, welcome to Right Theology Forum. గత కొన్ని వారాలుగా మనం క్యాల్వినిజం అండ్ అర్మీనియనిజం అన్న విషయాన్ని గురించి చర్చిస్తూ వస్తూ ఉన్నాము. దాంట్లో ఇది మూడవ చర్చగా మనం ఈరోజు డిస్కషన్ని చూడొచ్చు. అయితే ముందుగా కొన్ని డిస్క్లైమర్స్ ఇవ్వాలి అని అనుకుంటా ఉన్నాం. అదేంటంటే మనం రైట్ థియాలజీ ఫోరం ప్లాట్ఫామ్ పైన చేస్తున్నటువంటి డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిస్కషన్స్ కేవలము మరి మన క్రిస్టియన్ సొసైటీలో లేదా లార్జర్ కల్చర్లో ఉన్నటువంటి ఇష్యూస్ని తీసుకొని దాన్ని ఎట్లా ఆలోచించవచ్చు, సామరస్యంగా ఈ విషయాన్ని గురించి ఎట్లా ఆలోచించవచ్చు అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా మనము క్యాల్వినిస్ట్ పొజిషన్ నుంచి బ్రదర్ జాషువా జూడ్ నుంచి గత ఎపిసోడ్లో చూసాము. దాంట్లో బ్రదర్ మరి క్యాల్వినిస్ట్ పొజిషన్ని చక్కగా ప్రజెంట్ చేశారు. సో ఇవాళ క్యాల్వినిస్ట్ పొజిషన్కి ఉన్న అబ్జెక్షన్స్ గురించి మాట్లాడడానికి మరొక బ్రదర్ మనతోటి ఉన్నారు. వారు ఈరోజు ఈ చర్చలో క్యాల్వినిజంకి అగెయిన్స్ట్గా ఉన్నటువంటి లేకపోతే క్యాల్వినిజంలో వారు చూస్తున్నటువంటి అభ్యంతరాల గురించి వారు ఇవాళ మనతో చర్చించడానికి మనతో ఉన్నారు. అయితే డిస్క్లైమర్ ఏంటనంటే ఆర్టీఎఫ్ అటు క్యాల్వినిస్టిక్ పొజిషన్ కానీ లేదా ఇటు అర్మీనియనా లేకపోతే నాన్ క్యాల్వినిస్టిక్ పొజిషనా అని ఏదో ఒక పొజిషన్ని తీసుకోవడం ఆర్టీఎఫ్ యొక్క ఉద్దేశం కాదు. దీన్ని ఫోరం అని అందుకే అన్నాము. అదేంటంటే వీ వాంట్ టు అకామిడేట్ ఎనీ ఇవాంజలికల్ పొజిషన్ విదిన్ ద ఫోరం. ఆ డిస్కషన్కి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఆ డిస్కషన్లో ఇవాంజలికల్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క వాయిస్ని మరి వినిపించడం మా యొక్క ఉద్దేశం. ఆర్టీఎఫ్లో డెఫినెట్లీ వీ హ్యావ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్స్, వ్యూస్. ఈ విషయాల్లో రెండు వైపుల నుంచి ఉన్నవాళ్ళు మా యొక్క గ్రూప్లో ఉన్నారు. సో కాబట్టి వాట్ వీ వాంట్ టు సే ఇస్ వీ వాంట్ టు హెల్ప్ పీపుల్ థింక్ అబౌట్ దిస్ ఇష్యూ అండ్ నావిగేట్ దిస్ ఇష్యూ. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బహుశా మీలో కొద్దిమంది డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకనంటే ఇదేంటి మేము ఈ పొజిషన్ కరెక్ట్ అని చెప్తారనుకున్నాము లేదా ఆ పొజిషన్ తప్పని చెప్తారనుకున్నాము, ఆ రెండు కాకుండా వీళ్ళు మీరే డిసైడ్ చేసుకోండి అన్నట్టుగా వదిలేసారు ఏంటి అన్నట్టుగా మీరు అనిపించవచ్చు. కానీ ముందే చెప్తున్నాను, సో వేర్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ డిస్కషన్ అన్నదాన్ని క్లియర్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎట్లా ఆలోచించాలి ఇష్యూస్ గురించి, రెండు ఇష్యూస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి లేకపోతే అబ్జెక్షన్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేసిన తర్వాత వ్యూవర్స్ వారంతటికి వారు మరి ఈ యొక్క డిస్కషన్ విన్న తర్వాత మీ యొక్క అభిప్రాయానికి మీరు రావడం అన్నది మంచిది అని మా యొక్క తలంపుగా భావిస్తా ఉన్నాం. సో యా, వితౌట్ మచ్ డిలే వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ బ్రదర్ ప్రవీణ్ టు ద డిస్కషన్. బ్రదర్ ప్రవీణ్ డెఫినెట్లీ మన క్రిస్టియన్ సర్కిల్స్లో, తెలుగు క్రిస్టియన్ సర్కిల్స్లో ఎస్పెషలీ చాలా చురుకుగా మరి దైవరాజ్య వ్యాప్తి కోసమై పనిచేస్తూ ఉన్నారు. చాలా మందికి పరిచయం అక్కర్లేని వ్యక్తి. సో వీఆర్ వెరీ గ్లాడ్ దట్ బ్రదర్ ప్రవీణ్ కుడ్ గివ్ టైమ్ టు డిస్కస్ దిస్ ఇష్యూ టుడే. Brother Praveen, welcome. Brother, very good evening and thank you so much for having me on the show. I don't really feel, truly honestly from my heart, I don't feel that I am worthy of representing any position or debunking any position, but I would rather take a call on what I have been taught in the church. నేను సంఘంలో నాకు నేర్పించినటువంటి అంశాన్ని ఉన్నదన్నట్లుగా ఒక బైబిల్ నమ్మే వ్యక్తి ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పినట్లుగానే ఆర్టీఎఫ్ ఏ విధంగా ఫోరం అని మీరు అంటున్నారో ఆ విధంగానే సార్వత్రిక క్రైస్తవ సంఘం కూడా అనేక రకాలైనటువంటి వ్యూస్కు, అనేక రకాలైనటువంటి భిన్న కోణాలను సహించమని, అయితే ఆ సహనంలో ముఖ్యంగా మనం అందరూ అంగీకరించి తీరాల్సినటువంటి ప్రాథమికమైన లేకపోతే మనం అందరము అంగీకరించి తీరాల్సినటువంటి ఇవాంజలికల్ ఫెయిత్ కు సంబంధించినటువంటి లేకపోతే సార్వత్రిక క్రైస్తవ సంఘాలకు సంబంధించినటువంటి పునాదుల విషయంలో మాత్రం చాలా స్థిరంగా ఉండమని నేర్పించారు. అలాగే ఆ స్థిరత్వమును కాపాడుకుంటూనే మిగిలిన విషయాల్లో కొంచెం లిబర్టీ అనంటే కొంచెం ఫ్రీడమ్ లేకపోతే కొంచెం స్వాతంత్రమును ఒకరికొకరు కృపను చూపించుకుంటూ ఉండాలి అని కూడా నేర్పించారు. దానికి తోడుగానే మిగిలిన ఏవైతే ఈ పునాది విషయాలకు అలాగే నాన్
ఎసెన్షియల్ విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించిన అన్నింటి విషయాల్లో కూడా ప్రేమ చూపించమని చెప్పారు. సో ఆ సందర్భంలో లేకపోతే ఆ కోణంలోనే నేను ఈరోజు నేను నమ్ముతున్నటువంటి విషయాలను ప్రతిపాదించే ప్రయత్నం చేస్తాను. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు వాయిస్ అవుట్ వాట్ పీపుల్ లైక్ మీ ఆర్ ఎస్పెషలీ మీ నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్పేందుకు ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. వండర్ఫుల్. అయితే స్లైట్ పర్సనల్ క్వశ్చన్ రైట్ నౌ, అదేంటంటే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు దిస్ ఇష్యూ ఆర్ అంటే లార్జర్ ఫ్రేమ్ ఆఫ్ థింగ్స్ లో ఎప్పుడు ఏ టైంలో ఈ ఇష్యూ గురించి తెలుసుకున్నారు, క్యాల్వినిజం ఆర్మీనియనిజం అన్న ఇష్యూ గురించి? హౌ డిడ్ యూ స్ట్రగుల్ విత్ దిస్ ఇష్యూ యాజ్ అ బిలీవర్ బిఫోర్ కమింగ్ టు రిప్రజెంట్ ఎనీ థాట్ ఆర్ ఫార్మింగ్ యువర్ ఓన్ వ్యూస్? అసలు ఎట్లా అనిపించింది ఒక యవనస్తుడిగా మీరు ఇలాంటి ఇష్యూని ఎప్పుడైనా ఫస్ట్ టైం దీన్ని ఫేస్ చేసినప్పుడు, ఆ తర్వాత దాంతో స్ట్రగుల్ అవుతా ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు? ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ పర్సనల్ క్వశ్చన్ ఇండీడ్. నేను ఆ రోజుల్లో అంటే 1999 2000 సమయంలో హైదరాబాద్ లో చిలకలగూడ టిఆర్టీ క్వార్టర్స్ ఉండేటివి, నామాలగుండు అనే ప్రాంతం అనమాట. చదువుకునే రోజులు, కాలేజ్కి వెళ్ళే రోజులు, అప్పుడప్పుడే ప్రభుని తెలుసుకున్న రోజులు. ప్రభుని తెలుసుకున్న తర్వాత అక్కడ టిఆర్టీ క్వార్టర్స్ లో ఒక సోదరుని దగ్గరికి కొన్ని క్యాసెట్స్ వచ్చేవి, గ్రేస్ టు యూ అనే క్యాసెట్స్. ఆ క్యాసెట్స్ మేము తీసుకొచ్చుకుని వినేవాళ్ళం. అందులో గ్రేస్ టు యూ అనగానే మీకు తెలిసిన విధంగానే జాన్ మెకార్థర్ గారు అనేక సందేశాలు అందులో ఇస్తూ ఉంటారు. ఆ సందేశాలు నేను వింటూ ఉండేవాడిని. దాదాపు ఒక 2 సంవత్సరాలు ఆ సందేశాలు, అంటే 98 ఆఖరి నుంచి 2000 ఆఖరి వరకు కూడా. ఆ తర్వాత ఆ క్యాసెట్స్ రావడం బంద్ అయిపోయాయి. ఎందుకంటే ప్రాబబ్లీ ద వరల్డ్ గాట్ ఇన్ టు మోర్ ఆఫ్ ఏ ఫ్రమ్ అనలాగ్ టు డిజిటల్ వరల్డ్ అండ్ దెన్ స్లోలీ ఇట్ గాట్ ఆన్ టు ద ఇంటర్నెట్. సో క్యాసెట్స్ అన్నవి మెల్లిమెల్లిగా తగ్గిపోయాయి. ఆ రోజుల్లో క్యాసెట్స్ వినేవాళ్ళము. అది ఒక క్యాసెట్ లైబ్రరీ అనమాట. వెళ్ళి టిఆర్టీ క్వార్టర్స్ నుంచి అవి తెచ్చుకుని వినేవాళ్ళం. ఆ రోజుల్లో ఫస్ట్ టైం నేను ఈ ద డాక్ట్రిన్ ఆఫ్ గ్రేస్ లేకపోతే కృపా సిద్ధాంతములు అని చెప్పే వాటికి నేను ఇంట్రడ్యూస్ కాబడ్డాను. ఆ రోజుల్లో నేను ఎక్కడైతే రక్షింపబడి, ఎక్కడైతే నా విశ్వాస పునాదులు ఎక్కడైతే బలపడ్డాయో, ఆ ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అన్నటువంటి సంఘానికి నేను వెళ్ళేవాడిని. ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ నాయకులు నాకు నేర్పించింది, అలాగే నేను క్యాసెట్స్ ద్వారా వింటున్నది, ఈ రెండింటిని కూడా బేరీజ్ వేసుకొని చూసుకునేవాడిని. చాలా కన్ఫ్యూజన్ కు లోనయ్యాను. It was too much of a struggle for that brain. My brain cells were not ready to catch up with that kind of fire and that kind of analysis. నాకంత ఆ రోజుల్లో ఉండేది కాదు. బట్ ఒకరోజు అంటే అందులో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో నేను దాన్ని అలా కామ్గా పెట్టేశాను ఒకవైపుగా. పెద్దగా దాంట్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఒకరోజు అహ్మద్ దీదాద్ గారు చేసినటువంటి ఒక వీడియో, ఒక పాస్టర్ ను ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హీ వాస్ కంగ్రాచులేటింగ్ ఎ పాస్టర్ ఇన్ ఇట్ వాజ్ దట్ డిబేట్ వాజ్ హెల్డ్ ఇన్ లండన్. ఆ లండన్ లో జరిగిన డిబేట్ లో అహ్మద్ దీదాద్ గారు ఆ పాస్టర్ గారిని చూసి, ఐ కంగ్రాచులేట్ యూ పీపుల్ ఫర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్ and giving all glory to Allah alone, and it took you guys 1600 years after or whatever the statement it was, it took thousands of years after Muhammad for you to come to this decision that God alone gets the credit in saving a person annatluga ayana congratulate chesadu. So that is when it triggered a spark into me to read more about it. It was in late 2001. Wow. And aa samayamlo it got again grace to you vallu pampina cassettes lo nenu vinna information anta kuda malli it reappeared to me freshly because of that statement. Or what is it, why is he congratulating this person, what background or what denomination is this person antu dan nunchi nenu chadavata modulu pettanu. Akkad nunchi then I was introduced to books like Charismatic Chaos, books like The Shattered Visage of mana Zacharias garu, books like Jesus Among Other Gods, books like Norman Geisler garu rasin pustakalu, and then philosophy of religion, and then so on and so forth, started developing my thought on what it is actually. Is determinism really true, or is determinism is something that that is outside the scope of the Bible annadi nenu koncham chadavata modulu pettanu. However,
However, just to be more clear with you on that, అంటే నాకున్నటువంటి ఆ తక్కువ ఎక్స్పోజర్ లో కూడా నాకున్నటువంటి ఆ తక్కువ సెల్ఫ్ టాట్ అని చెప్పండి, లేకపోతే నాకున్నటువంటి నార్త్ ఇండియాలో అంతగా ఎక్కువగా రిసోర్సెస్ ఉండేవి కావు, అంతగా ఎక్కువగా ఇలాంటి విషయాల్లో లోతుగా వెళ్ళి ఆలోచించే వాళ్ళ సంఖ్య నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా తక్కువ. సేపు ఇవాంజలిజం, తర్వాత మిషన్స్, తర్వాత భీలు బిలాల వాళ్ళు వీళ్ళు ఆ జన సమూహం ఈ జన సమూహం ఇలాంటి మిషనల్ యాటిట్యూడ్ లోనే ఉండేవాళ్ళం. జాన్ అన్న కూడా తెలుసు వేర్ ఐ యూస్ టు లివ్. హీ కేమ్, వి బోత్ వెంట్ టుగెదర్ అండ్ షాట్ ఎ కపుల్ ఆఫ్ అంటే వన్ ఫిల్మ్ ఆల్సో. సో అలాంటి మిషనల్ యాటిట్యూడ్ లో ఉన్న లేకపోతే మిషనల్ ఫోకస్ లో ఉన్న బ్యాక్గ్రౌండ్ కి ఇవి చాలా అరుదుగా ఇలాంటి వాటి మీద సమయం కేటాయిస్తాం. కానీ for some reason I spent some time, because I was reaching out to Muslims, I was also exposed to this kind of deterministic ideology within Christendom. And ఆ సమయంలోనే ఆర్సి స్ప్రౌల్ గారిని వినటం, ముఖ్యంగా RZIM లో ఉన్న అజాయ్ వర్గీస్ గారు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలిసిన అవకాశం. అజాయ్ వర్గీస్ గారు కపుల్ ఆఫ్ ఆర్సి స్ప్రౌల్ గారి కపుల్ ఆఫ్ వీడియోస్ నాకు ఆ రోజుల్లో ఒక సిడీస్ రూపంలో ఇచ్చారు. ఆయన దగ్గర తీసుకున్నాను. ఆ రోజుల్లో ఆ సిరీస్ కూడా విన్నప్పుడు దాంట్లో కొట్టొచ్చినట్లుగా ఆయన యొక్క రిఫార్మ్డ్ థియాలజీ కనిపించేది. తర్వాత ఆర్సి స్ప్రోల్ గారు, ఆర్సి స్ప్రోల్ జూనియర్ గురించి మాట్లాడట్లేదు, ఆర్సి స్ప్రోల్ యాక్చువల్ ఆర్సి స్ప్రోల్ గురించి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత మెల్లిమెల్లిగా గ్రేస్ టు యూ వాళ్ళు పంపించేటటువంటి బ్లాగ్స్, వారు రాసే బ్లాగ్స్, తర్వాత లైన్ అవుట్ మినిస్ట్రీస్ వాళ్ళు రాసే బ్లాగ్స్, వీటిని చదవటం, అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు చూడటం తెలిసేది. అయితే నాకున్నటువంటి ఫ్రెండ్స్ లో చాలా మంది వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ విత్ హూమ్ ఐ సిట్ అండ్ టాక్ ది మోస్ట్ పర్సనల్ ఇష్యూస్ ఆఫ్ మై లైఫ్, ఆర్ వేర్ ఐ కెన్ లీన్ మై హెడ్ అండ్ క్రై, రైట్? యు నీడ్ టు హ్యావ్ ఫ్రెండ్స్ లైక్ దట్. అలాంటి ఫ్రెండ్స్ మై బడీస్ అని చెప్పాలి. 20 సంవత్సరాలు 22 సంవత్సరాల లాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు వెరీ స్టాంచ్ క్యాల్వినిస్టులు. కానీ ఎప్పుడు కూడా వి నెవర్ హ్యాడ్ యానిమాసిటీ, వి నెవర్ హ్యాడ్ స్ట్రైఫ్, అంటే విద్వేషము లేకపోతే ఒకరినొకరు ద్వేషించుకోవాలి అన్నటువంటి వాతావరణం, లేకపోతే ఒకరినొకరం దూషించుకోవాలి అన్నటువంటి వాతావరణం కానీ భయంగా అగ్రి కాని అంశాలను అలాగే అగ్రి అయ్యే అంశాలను చాలా చక్కగా మాట్లాడుకునే వాళ్ళం. అటువంటి వాతావరణంలోనే నేను పెరిగినటువంటి ఇమాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ నాకు నేర్పించింది. సో దానిలోనే నేను పెరిగాను. సో దట్ ఈస్ ద రీజన్, దట్ ఈస్ హౌ ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు ది కాల్వినిస్టిక్ ఐడియాలజీ ఫర్ అబౌట్ 20 years now. Yes. Wow, quite I was never a Calvinist though. నేను ఎప్పుడు కూడా ఆ సిద్ధాంతానికి ఆకర్షింపబడలేదు, దాన్ని నేను తృణీకరిస్తూనే వచ్చాను. So బహుశా that's the reason why we have you here. కానీ one thing that attracted my attention is that it's not something that sprang in the last few years. ఏదో చిన్న గొడవ జరిగి దాని గురించి చదివేసి అదరా హాఫ్ కుక్ మీల్ లాగా మీ ఒపీనియన్స్ రాలేదు. కానీ you have seriously studied or struggled with the issue, and you are where you are right now because of that experience అన్నది అర్థమవుతా ఉంది. Thank you for diving deep into that. So and you know, on a very serious note, చాలా serious గా లేకపోతే very sincere note, all my Calvinistic friends are also, they also studied well, they also believed whatever they are believing after their due consideration of the Calvinistic ideology and due consideration of giving a very sincere thought about that ideology for so many years, and then only they are also calling themselves to be Calvinists. Yes. So I want to give full credit to them for what they have studied also. వెరీ ట్రూ. ఐ థింక్ ఒక థింగ్ మన వ్యూవర్స్ కి కానీ లేదా యంగ్ పీపుల్ కి ఒక విషయాన్ని ఐ వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ప్లక్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్. అదేంటంటే ఇలాంటి థింగ్స్ ఏదో ఆవేశాలతోటి లేకపోతే అక్కడ చదివిన పోస్ట్ ఇక్కడ చదివిన పోస్ట్ పట్టుకుని నేను ఇది అది అని జెండా పాతకుండా ఐ థింక్ పీపుల్ షుడ్ స్ట్రగుల్ విత్ ది ఐడియా. రెండు సైడ్స్ కూడా అలాగే చేసి దే షుడ్ కమ్ టు దేర్ ఓన్ కన్క్లూజన్ రాదర్ దాన్
ఈ ఈ అన్న ఈ సైడ్ కాబట్టి నేను ఆ సైడ్ అన్నట్టుగా లేకుండా ఉండాలి అని అర్థమవుతా ఉంది. డెఫినెట్లీ it's a struggle for those who are genuinely walking with these questions. I think it's a struggle, and probably it is a lifelong struggle. Do you consider yourself to grasp this issue, or you are still struggling with it? What do you say? అంటే లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అన్నది ప్రాబబ్లీ అంటే అంత స్ట్రెచ్ లో నేను ఆ కమిట్మెంట్ ఇవ్వలేకపోవచ్చు. ఎందుకంటే ప్రాబబ్లీ దట్ స్ట్రగుల్ వాస్ దేర్ ఇన్ మై మైండ్ ఫర్ అబౌట్ say 3-4 years. But once in my own personal experience and in my own personal Bible study, especially studying the cross and studying Jesus and his attitude towards people, his attitude towards the world, his Yesu Christu Prabhu యొక్క గుణ లక్షణాలు, అలాగే ఆయన భూమి మీదకి మరియ గర్భాన పుట్టక మునుపు ఆయన చూపించినటువంటి ప్రత్యక్షతలలో ఆయన చూపించిన గుణ లక్షణాలు ఏవి కూడా నాకు కాల్వినిస్టులు ప్రతిపాదించే దేవునిలో ఉన్నట్లుగా కనబడలేదు. ఇది నా ఆనెస్ట్ ఒపీనియన్. కాబట్టి నాకు ఆ స్ట్రగుల్ లేదు. ఐ నో మోర్ స్ట్రగుల్ విత్ దట్ ఐడియాలజీ, బ్యాలెన్సింగ్ ఇట్ అట్ ఆల్, బికాస్ ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్, టోటలీ ఫర్మ్లీ గ్రౌండ్ ఆన్ మై opinion that what I am believing is truly from the Bible, and I don't have to evaluate biblical text based on a systematic, అంటే ఒక సిస్టమాటిక్ థియాలజీని ఆధారం చేసుకొని బైబిల్ లో ఉన్నటువంటి వచనాలకు నేను వ్యాఖ్యానం రాయాలి అన్నటువంటి మూసలో పెరగలేదు. అది కరెక్ట్ పద్ధతి కాదు అని కూడా నాకు అనిపించింది. టు బి ఆనెస్ట్ విత్ యూ, ఈవెన్ టుడే ఈ రోజు కూడా మీరు అంటే నాన్ క్యాల్వినిస్టిక్ సైడ్ ఉన్న అనేక దృక్పథాల్లో మీరు ఏ దృక్పథంలో ఉంటారు అని అంటే, నౌ ఐఎమ్ స్ట్రగ్లింగ్ దేర్. ఓకే, ఐఎమ్ స్ట్రగ్లింగ్ అట్ దట్. నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ మై సెల్ఫ్ ఎనీవేర్. ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఎన్ అర్మీనియన్, బికాస్ చాలా మందికి ఈ డైకాటమీ అంటే ఫాల్స్ డైకాటమీ, ఇది ఉంటే నువ్వు క్యాల్వినిస్ట్ ఉంటావు లేకపోతే అర్మీనియన్ ఉంటావు అనేది, దట్స్ ఎ ఫాల్స్ డైకాటమీ. దట్ ఈస్ టోటలీ ఎరోనియస్ థింకింగ్. ఎందుకు అనంటే ఈవెన్ విత్ ఇన్ క్యాల్వినిజం ఈజ్ నాట్ ఎ మోనోలిథిక్ ఐడియాలజీ. అది మోనోలిథిక్ కాదు. ఎందుకు అనంటే ఒకరిని నేను క్యాల్వినిస్టిక్ అని అంటే ఇంకొకరు అసలు వాడు క్యాల్వినిస్ట్ కాదు అని కూడా అంటారు. అంటే దేర్ సో మచ్ ఆఫ్ ఫర్వర్ ఇన్ విత్ ఇన్ ది క్యాల్వినిజం అండ్ క్యాల్వినిస్టిక్ గ్రూప్స్ that others whom for example John Piper garu cheppe calvinism ku MacArthur garu cheppe calvinism ku teda untundi. Maybe నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. We'll move into that. I think we'll get back to that question for sure. Calvinism దాన్ని definitely we'll come back to that. అయితే జస్ట్ మన వ్యూవర్స్ కి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము వాట్ వీ వాంట్ టు డూ ఇస్, అంటే ప్రిలిమినరీగా ఈ ఇష్యూ ఏంటి అసలు, క్యాల్వినిజము అర్మీనియనిజం అన్న ఇష్యూ దేనికి సంబంధించింది? ఇది ఇప్పుడు డాక్టరిన్స్ అని మనం అంటాం కదా, బైబుల్ దైవశాస్త్ర సిద్ధాంతాల గురించి మాట్లాడతాం, క్రైస్తవ సిద్ధాంతాల గురించి. దాంట్లో ఇప్పుడు క్యాల్వినిజం అర్మీనియనిజం అన్న డిబేట్ ఏదైనా ఒక పర్టికులర్ డాక్టర్ ని ఫోకస్ చేసి ఉందంటారా? నేను ఎలా చూస్తున్నానంటే ఇట్స్ అ వెరీ సెంట్రల్, దీస్ ఇష్యూస్, సోటీరియాలజీ ఈజ్ వెరీ సెంట్రల్ టు ది క్రిస్టియన్ ఫెయిత్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే రక్షణకు సంబంధించినటువంటి అవగాహన క్రైస్తవ సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది, అందులో డౌట్ లేదు. అయితే ఇది ఈ అవగాహనలో లోపము అన్నది దేవుని యొక్క క్యారెక్టర్ ను మెలైన్ చేసేదిగా, దేవుని యొక్క గుణలక్షణాలను భ్రష్టు పట్టించేదిగా లేనంత వరకు ఉన్న ఏ ఆలోచన అయినా సరే దాన్ని మనం సహించవచ్చు, దాంతో కలిసి మనం వెళ్ళొచ్చు. దాంతో అంటే దాన్ని ఏమంటారు, డివర్సిటీ అంటాం కదా, అంటే భిన్నత్వాన్ని మనం అంగీకరించాలి. భిన్నత్వంలో మనం ఒకరినొకరు మర్యాదపూర్వకంగా మాట్లాడుకుంటూ సరిగ్గా రిప్రజెంట్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే అది మంచిది. అందులో నేనేమి ఇదిగా చూడను. అయితే మీరు అడిగిన ప్రశ్నకు చాలా సూటిగా చెప్పాలి అని అంటే, ఎసెన్షియల్స్ లో భాగంగా ఇది కొంతమందికి ఉంటుంది. సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఇది ఒక ఎసెన్షియల్ డాక్ట్రిన్ గా వాళ్ళు ఎప్పుడు దీన్ని పట్టుకుని వేలాడలేదు. వాళ్ళు ఎప్పుడు దాన్ని ఎసెన్షియల్ డాక్ట్రిన్ గా
ప్రకటించలేదు. అలా చేయకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అని ఎక్కడ చెప్పలేదు. నరకము, ఈ స్వర్గం నరకం అనేది మెయిన్ సమస్య ఇక్కడ. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఏదేమైనప్పటికీ దాన్ని పట్టుకుని నువ్వు క్రైస్తవుడువా కాదా అని నిరూపించేటువంటి సోటీరియోలాజికల్ సెన్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి అది మాత్రమే సరిపోదు. అంటే ప్రధానమైనటువంటి ఉదాహరణకు అపోస్తలుల విశ్వాస సూత్రంలో దీనికి అంటే నువ్వు ఎట్లా నువ్వు సినర్జిస్టువా, మోనర్జిస్టువా, లేకపోతే నువ్వు డిటర్మినిస్టువా, లేకపోతే ఫ్రీ విల్ చెందిన వాడివా అన్నటువంటి స్టేట్మెంట్స్ మనం అపోస్తలుల విశ్వాస సూత్రంలో చూడము. కాబట్టి దాన్ని మనం ప్రైమరీగా లేకపోతే పునాది సిద్ధాంతముగా ప్రధానమైన ప్రాముఖ్యమైన సిద్ధాంతాల్లో ఒకటిగా అన్నట్లుగా చూడాల్సిన అవసరం లేదు. whereas it depends on others also. కొంతమందికి అది సిద్ధాంతము, అది పునాది అని అనిపించవచ్చు. అలాంటి సమయంలో పునాదులుగా క్రియేట్ చేస్తే ఆ పునాదులుగానే దాన్ని యాక్సెప్ట్ చేసి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది కదా. వండర్ఫుల్. సో మన వ్యూవర్స్ కోసం ఒక చిన్న సమరీ ఏంటి అని అంటే, అఫ్ కోర్స్ ఈ డిబేట్ అంతటి గురించి మనం ఆలోచించవలసిన అవసరం ఏంటంటే, డెఫినెట్లీ దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పర్టైనింగ్ టు సోటీరియాలజీ. అంటే రక్షణ శాస్త్రానికి సంబంధించిన విషయంగా దీన్ని చూస్తాం. అయితే రక్షణ శాస్త్రంలో ప్రొటెస్టెంట్లుగా మనం నమ్మేది ఏంటంటే 5 సోలాస్ అని అంటాము. రిఫర్మేషన్ ద్వారా వచ్చినటువంటి 5 సోలాస్ ని నమ్మడం ప్రాథమిక సత్యాలుగా లేక ప్రాథమికమైన విషయాలుగా మనం చూస్తాం. అయితే బ్రదర్ ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా ఒకవేళ అర్మీనియనిజం, కాల్వినిజం అన్న డిబేట్ ని కనుక మనము ఈ వాదాలని కనుక మనం చూడాల్సి వస్తే దీన్ని ప్రైమరీ థియలాజికల్ డిఫరెన్సెస్ గా మనం చూడాలా, లేకపోతే సెకండరీ ఇష్యూస్ గా చూడాలా అనే దాని గురించి నేను ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ అని బ్రదర్ ఆల్రెడీ చెప్పారు. సూటిగా ఒక 2-3 సెంటెన్సెస్ లో చెప్తారా బ్రదర్, ఇది మీ దృష్టిలో ఇది ప్రైమరీ డాక్ట్రినల్ ఇష్యూవా లేకపోతే సెకండరీ ఇష్యూ అనుకుంటున్నారా? అర్మేనియన్ కాల్వినిజం అదే నేను అడ్వాన్స్డ్ డిస్కషన్. రైట్ నేను యాక్చువల్ గా నా ఉద్దేశంలో గనక అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఏ కింగ్డమ్ థియాలజీ గాయ్. నేను ఐ నీదర్ ఫిట్ ఇన్ టు కాల్వినిజం, నార్ ఫిట్ ఇన్ టు అర్మేనియనిజం, నార్ ఫిట్ ఇన్ టు ఎనీ అదర్ థియాలజికల్ groups that we see. నేను I'm more of a I propose and I strongly and staunchly preach and teach on kingdom theology. That is exactly what in my opinion in the study నేను చేసినటువంటి కొద్దిపాటి అధ్యయనంలో బైబిల్లో నాకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించిన దేవుని రాజ్యం కనిపిస్తుంది. ఆయన రాజ్యము పరలోకమందున్నవి మరియు భూలోకమందున్నవి యేసుక్రీస్తునందు సమీకరించడం కనిపిస్తుంది. అందులో దేవుని రాజ్యంలో ఆయన నాకు రాజుగా కనిపిస్తాడు. నేను ఆయన శిష్యునిగాను ఈ దేశములను చెరపట్టడం లేదా దేశములను ప్రభువు కోసం శిష్యత్వంలోకి నడిపించడం నాకు కనిపిస్తుంది, కానీ చచ్చిపోయి పరలోకం వెళ్ళటం నాకు బైబిల్లో కనపడదు. సో ఇట్ మైట్ బి ఎ లిటిల్ controversial statement, but we can talk about that, right? We can talk about that. I'm more of a kingdom theology guy కాబట్టి నాకు అసలు అర్మీనియనిజం లో, ఎందుకంటే అర్మేనియనిజం కూడా it is just an offshoot of Calvinism for me. Armenianism came out of Calvinism. It is nothing new. They are again fighting about heaven only. నేను పరలోకం పోవాలి, ఎవడు పోతాడు, నువ్వు పోవు నేను పోతానని చెప్పడం కోసం వచ్చినటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ. నేను వాటిని అలా చూస్తాను. స్టేట్మెంట్ కూడా ఇస్తాను ఇక్కడ. బిఫోర్ యూ కట్ మీ ఆఫ్, లెట్ మీ మీరు అన్నదానికి నేను కొంచెం అది చెప్పేసి నేను ముగించేస్తాను. ఇప్పుడు నేను కింగ్డమ్ థియాలజీ గురించి మాట్లాడుతున్నాను అని చెప్తున్నాను కదా, అందులో చాలా స్పష్టంగా చెప్పేటటువంటిది ఏంటంటే our reformers, the people who went ahead of us, ఎవరైతే రిఫార్మర్స్ ఉన్నారో, they gave biblical answers to medieval questions. ఓకే, మిడివల్ సమయంలో ఉన్నటువంటి ముఖ్యంగా రోమన్ కెథోలిసిజం లో చేస్తున్నటువంటి యూరోపియన్ కల్చర్ లో, అంటే వెస్టర్న్ కల్చర్ లో ఉన్న రోమన్ కెథోలిసిజం తీసుకొచ్చినటువంటి ఇల్ ప్రాక్టీసెస్ కు బిబ్లికల్ ఆన్సర్స్ ఇచ్చేటటువంటి సమయంలో వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఒక సిస్టమాటిక్ గా దీన్ని చూస్తాను. ఫర్ దట్ scope I totally am with reformers and reformers ante I call myself, I mean I'm part of reformed church. Nobody can hijack reformation for their own group or their own sect another abhiprayam. So అందులో భాగంగానే వీళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఆ సమయానికి బిబ్లికల్ గా ఉన్నాయి.
However, I would like to go back to the apostles. I would like to go back to the first century and the Judaism, and from where, the story or the history continued, and Jesus and Paul and Peter వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ తర్వాత వచ్చినటువంటి అపోస్తలులు చెప్పినటువంటి ప్రాథమిక సూత్రాల వైపు నేను వెళ్ళి నేర్చుకోవాలనుకుంటాను, కానీ రిఫర్మేషన్ దగ్గర నుంచి అన్ని తెచ్చుకోవాలని నేను అనుకోను. మీరు చెప్పిన దాంట్లో 2 questions అడుగుతాను క్విక్లీ. ఒకటి క్లారిఫికేషన్ క్వశ్చన్, అదేంటంటే కింగ్డమ్ థియాలజీ అన్నారు కదా, కెన్ యూ డిఫైన్ దట్ ఫర్ అవర్ వ్యూవర్స్ జస్ట్ ఇన్ ఎ సెంటెన్స్ ఆర్ సో? వెల్, కింగ్డమ్ థియాలజీ అని అంటే ప్రైమరీగా లుకింగ్ ఎట్ గాడ్ యాజ్ ఎ కింగ్. యెహోవా అన్నటువంటి రాజు తన కోసము అంటే ఈ రాజు యొక్క అధికారము క్రింద ఆయన ప్రతినిధిగా ఉన్నటువంటి ఆదాము నాకు నేనే రాజునవ్వాలి లేదా దేవుణ్ణి అవ్వాలి అన్నటువంటి ఆలోచనలోకి పోవడాన్ని, ఆయన సృష్టించబడినటువంటి పర్పస్ కోల్పోవటం, లేకపోతే ఆ మహిమను కోల్పోవటం అని అంటాం. To lose the authority that God gave to be his representative. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు అంటే యెహోవా దేవుడు తన యొక్క రాజ్యమును స్థాపించడం కోసం ఆయన రావటం, ఒక గుడారం రూపంలో హెవెన్ అండ్ ఎర్త్ అంటే భూమి మరియు పరలోకము కలిసేటటువంటి ప్రదేశముగా ఆయన యొక్క షకైనా మహిమను దించడం, దాని యొక్క ఇంకొక రిప్రజెంటేషన్ లో సొలొమోను నిర్మించినటువంటి మందిరం, ఆ తర్వాత ఆయనే పగటిలో మేఘస్తంభము, దానికంటే ముందే మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభము, ఇలా ఆయన యొక్క ప్రెజెన్స్ చూపించుకుంటూ వెళ్ళటం. దిస్ ఈస్ వాట్ మై డిజైర్ ఈస్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు కమ్ అండ్ డ్వెల్ అమాంగ్ యూ, మీ మధ్య నేను నివసించాలని అనుకుంటున్నాను అని చెప్పేటటువంటి సువార్త. ఆ సువార్తనే ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని కొనసాగింపుగా, అంటే ఏ సువార్తనైతే ప్రపంచానికి ప్రకటించడం కోసం ఇశ్రాయేలీయులను ఎన్నుకున్నాడో, ఇశ్రాయేలు ద్వారా ఆయన రాజ్యమును మరియు మిగిలిన రాజ్యాలన్నీ చూసి వీరి ద్వారా నేర్చుకోవాలి అన్నటువంటి ప్రణాళిక ఉందో, దాన్ని కొట్టేసి కొత్త ప్రణాళిక తెచ్చాడు అని నేను నమ్మను. అదే ప్రణాళికను కొనసాగిస్తూ అందులో భాగంగానే దావీదు, అందులో భాగంగానే సొలొమోను, అందులో భాగంగానే ప్రవక్తలు, అందులో భాగంగానే ప్రభువైన యేసుక్రీస్తు, అందులో భాగంగానే ఆయన చనిపోయి తిరిగి లేచి మరణమును చంపి ఆయన రాజుగా ఇప్పుడు కూర్చున్నాడని నేను నమ్ముతాను. ఆయన రాజుగా కూర్చున్నాడు కనుకనే ఆయనతో పాటు మనం ఇప్పుడు ఏలుతున్నాం అని నమ్ముతాను. ఓకే, సో ఇది ఈస్టర్న్ ఆర్థడాక్స్ థియాలజీకి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. డు యు సే సో? వెల్, అగైన్ నాకు అంటే ఒక బాక్స్ వేసి అందులో కూర్చోబెట్టడం అనేది కుదరదు. అది దట్ ఈస్ వాట్ ఐ డోంట్ నో ఈస్టర్న్ ఆర్థడాక్స్ వెరీ వెల్. నేను వెళ్ళి ఎప్పుడు ఈస్టర్న్ ఆర్థడాక్స్ లిటరేచర్ చదవలేదు. నాకు అంటే అక్కడక్కడ చదివాను, కానీ సంపూర్ణంగా దానికి నేను అథారిటీ కాదు. సో ఐ కెన్ రిప్రజెంట్ మై సెల్ఫ్, బట్ ఐ కెనాట్ రిప్రజెంట్ అదర్స్, కాబట్టి నాకు తెలియదు. సో యా, క్విక్లీ మూవింగ్ ఫార్వర్డ్, ఇది సెకండరీ ఇష్యూ soteriologically. Yes, do you say yes? Yes, absolutely. Yes. Okay, that's great. ఆ తర్వాత I just want to show a quick slide. ఏంటి అని అంటే మన ఈ ఇష్యూ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి, హిస్టరీ గురించి ఒక స్లైడ్ చూపించి, ఆ తర్వాత I just want to move quickly further so that our viewers will not be lost. I'm trying to bring them back to our discussion. I hope people are able to see my screen. Is that the case? Are people able to see my screen? Okay, but I am unable to see, so let me slideshow. Okay, sorry. Yeah, so ఈ డిబేట్ యొక్క హిస్టరీ ఎక్కడ మొదలైంది అని అంటే కనుక సినోడ్ ఆఫ్ డార్ట్ అనేటటువంటి ఒక కన్వెన్షన్ లాంటి దాంట్లో ఏం జరిగింది అని అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, రిఫార్మ్ ట్రెడిషన్ లోంచి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ సినోడ్ ఆఫ్ డార్ట్ లో ఆర్టికల్స్ ఆఫ్ రిమాన్స్ట్రన్స్ అనేటటువంటి వాటిని తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేసిన వాటిలో ఏమున్నాయంటే బేసికలీ రక్షణ శాస్త్రానికి సంబంధించి దాంట్లో కొన్ని విషయాల అవగాహన విషయంలో వాళ్ళకున్నటువంటి డౌట్స్, లేదా వాళ్ళు క్యాల్విన్ గారు లేదా క్యాల్విన్ గారు తర్వాత వచ్చిన వారు నమ్ముతున్నటువంటి సిద్ధాంతాలకి లేకపోతే నమ్మికలకి కొంచెం భిన్నంగా మేము ఆలోచిస్తున్నాము, మేము ఆలోచించడానికి కారణాలు ఇవి అని ఒక 5 ఆర్టికల్స్ ప్రజెంట్ చేశారు. సో అలా ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి గుంపు ఎవరు ముందు ఆ వ్యూస్ ని రిప్రజెంట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే అర్మీనియన్ అనే ఆయన రిప్రజెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన యొక్క
శిష్యులు అనొచ్చు, ఆయన యొక్క లెగసీని కంటిన్యూ చేసిన వాళ్ళు ఆ సినోడ్ ఆఫ్ డాట్ లో ఆ 5 ఆర్టికల్స్ ప్రజెంట్ చేసినట్టుగా మనం చూస్తాం. సో అదంతా ఏదో ఒకే కాన్ఫరెన్స్ లో జరగలేదు, కానీ నవంబర్ 13, 16, 18 నుంచి మే 9th, 16, 19 వరకు వాళ్ళు డిస్కస్ చేస్తూ వచ్చారు. ఈవెన్చువల్ గా ఏం జరిగింది అని అంటే ఆ సినోడ్ ఏదైతే సినోడ్ ఆఫ్ డాట్ ఉందో అది ఆ 5 ఆర్టికల్స్ ని రిజెక్ట్ చేస్తూ వాళ్ళు క్యానన్ ఆఫ్ డాట్ అనేటటువంటి డాక్యుమెంట్ ద్వారా దాన్ని లేదా దాన్ని క్రిటిక్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనించేది ఏంటంటే ఇప్పుడు అర్మీనియనిజం క్యాల్వినిజం డిబేట్ కి వచ్చేపాటికి ఒక్క విషయాన్ని క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే రెండు గ్రూప్స్ కూడా ఈ 5 సోలాస్ ఆఫ్ రిఫర్మేషన్ కి కట్టుబడి ఉంటాయి. కాబట్టి అందుకనే మనం ఈ ఇష్యూని సెకండరీ ఇష్యూగా చూస్తున్నాం, ప్రైమరీ ఇష్యూగా ఎందుకు చూడట్లేదు అని అంటే సోలా స్క్రిప్చూరా, గ్రాచియా ఫిడే, సోలస్ క్రిస్టస్, సోలి డి గ్లోరియా, వీటిల్లో ఏమైనా నమ్మికలో పొరపాటు ఉంటే గనక డెఫినెట్లీ మనం ప్రాథమిక విషయాల్లో ప్రాబ్లం ఉందన్నట్టుగా చెప్పొచ్చు. కానీ వీటిల్లో నువాన్సెస్ లో అంటే వీటిల్లో ఇంకా ఫైనర్ నువాన్సెస్ లోకి వెళ్తే అక్కడ ప్రాబ్లం ఉన్నట్టుగా లేదా అక్కడ డిస్కషన్ కి తావు ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఓకే, సో ఈ రెండిటిని మనం చూస్తా ఉన్నాం. సో ఎనీవే 5 సోలాస్ ని మనం చూస్తూ ఉన్నాం అనేది నా అభిప్రాయం. ఆ తర్వాత వి వాంట్ టు గెట్ ఇన్ టు ద డిస్కషన్. అదేంటంటే కాల్వినిజం అర్మీనియనిజం మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాల గురించి నేను ఒక స్లైడ్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటా ఉన్నాను. ఐ హోప్ దట్ విల్ బి visible to our audience. Is it visible, brother? Yeah, I did that. Okay, is it coming? Okay, so మీ స్క్రీన్ పైన మీరు చూస్తా ఉన్నారు కాల్వినిజం అర్మీనియనిజం లో రెండిట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే లాస్ట్ వీక్ లేదా లాస్ట్ టైం మనము ఈ ఇష్యూ గురించి డిస్కస్ చేస్తా ఉన్నప్పుడు కాల్వినిజం ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు బ్రదర్ జూడ్ గారు ఈ విషయాల్ని చాలా కూలంకషంగా చర్చించారు. సో కాల్వినిజం లోను అర్మీనియనిజం లోను ఆ రెండింటికి వచ్చినటువంటి భేదాభిప్రాయాలు మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఇది కాకుండా మిగతా విషయాల్లో వాళ్ళకి కొద్దిపాటి డెఫినెట్లీ యూనిటీ ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ దీన్ని చూడాలి. సో టోటల్ డిప్రవిటీ అని కాల్వినిజం అంటే, అర్మీనియనిజం పార్షియల్ డిప్రవిటీ అని అంటుంది. ఆ తర్వాత అన్కండిషనల్ ఎలక్షన్ గురించి కాల్వినిజం మాట్లాడుతుంటే కండిషనల్ ఎలక్షన్ గురించి అర్మీనియనిజం మాట్లాడుతా ఉంది. లిమిటెడ్ అటాన్మెంట్, అన్లిమిటెడ్ అటాన్మెంట్, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, గ్రేస్ కెన్ బి రెసిస్టెడ్, పర్సివరెన్స్ ఆఫ్ సెయింట్స్ అంటే రక్షణను పోగొట్టుకోడు విశ్వాసి చనిపోయే వరకు ఆ రక్షణతో కొనసాగుతాడని. అర్మీనియనిజంలో రక్షణ పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది అని వాళ్ళు అంటారు. సో బ్రదర్ ప్రవీణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, నేను ఈ రెండు బాక్సుల్లోనికి రాను, కానీ కాల్వినిజం విషయంలో నాకు అబ్జెక్షన్స్ ఉన్నాయని. కాబట్టే బ్రదర్ ని మనము ఇవాళ మన షోకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో బిఫోర్ వి గెట్ ఇన్ టు వాట్ ఆర్ ది అబ్జెక్షన్స్ దట్ బ్రదర్ హ్యాస్ కన్సర్నింగ్ కాల్వినిజం, దానిలోకి వెళ్ళబోయే ముందు ఇంకొక స్లైడ్ చూపిస్తాను. ఆ స్లైడ్ కి బ్రదర్ ప్రవీణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా? ఆ సర్కిల్స్ ని ఏమంటారు? స్క్రీన్ కనిపిస్తుందా బ్రదర్ ప్రవీణ్? యా సో బ్రదర్, క్రిస్టియానిటీ అన్నది ఒక బ్లూ కలర్ బాక్స్, బ్లూ కలర్ రౌండ్ వేశారు, దాంట్లో ఇవాంజలికల్స్ అని ఒక వైట్ కలర్ వేశారు. ఎగ్జాక్ట్లీ. అందులో 2 డాట్స్ సి అని ఏ అని పెట్టారు. యా అంటే వాట్ యు వాంట్, ఐ మీన్ మీరు చెప్పాలనుకున్నది ఇవాంజలికల్స్ లో ఇద్దరు ఉన్నారు అన్నదైతే నేను ఒప్పుకుంటాను. ఆ విషయాన్ని నేను ఆ విషయాన్ని మీతో ఏకీపిస్తాను. అంటే ఇవాంజలికల్స్ అనడంలో వాళ్ళు క్యాల్వినిస్టులుగా ఉండే అవకాశము, అలాగే అర్మీనియన్ క్యాంప్ లో ఉన్న వాళ్ళ అవకాశం కూడా ఉంది. కాకపోతే మీరు 2 డాట్స్ పెట్టారు, ఇంకా మీరు చాలా డాట్స్ అక్కడ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ప్రస్తుతం ఈ 2 విషయాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ 2 పెట్టాము. అఫ్ కోర్స్ ఆ మిగతా ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎల్లో సర్కిల్ లో, వీ కెన్ హావ్ మోర్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటారా? యా, వీ కెన్ హ్యావ్ మోర్. అంటే ఇది జస్ట్ మన వ్యూవర్స్ కి క్లారిఫికేషన్ కోసం. ఐ థింక్ ఇక్కడ క్లారిఫికేషన్ లేకనే చాలా మంది ఇట్ అపియర్స్ లైక్ ప్రాబబులీ డిస్ప్యూట్ కి వెళ్ళడము, మన సొంత ఇవాంజలికల్ ఫోల్డ్ లో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా హెరటికల్ గ్రూప్స్ గా చూడడం. అఫ్ కోర్స్ దీనిలో కూడా
ఎక్స్ట్రీమ్ హైపర్ ఏమంటారు హైపర్ ఎండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ మనం మళ్ళీ వాళ్ళని దీనిలోకి చేర్చలేము, అందుకని ఇవాంజలికల్స్ అని మాత్రమే అన్నాం. ఇవాంజలికల్స్ అయ్యుండి ఈ పొజిషన్స్ హోల్డ్ చేస్తే వీ షుడ్ బి ఏబుల్ టు కన్సిడర్ దెమ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ విద్ ఇన్ ద ఫోల్డ్. ఈ కుటుంబంలోనే ఉన్నటువంటి అన్నదమ్ములుగా చూడడం మంచిది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం కోసం తీసుకొచ్చాను. సో ఆ తర్వాత ఎస్ హ్యావింగ్ సెడ్ దట్ దేర్ ఆర్ డిఫరెన్సెస్ డెఫినెట్లీ, అందుకనే ఆ సర్కిల్స్ ని మనము దూరంగా వేసాం, ఎందుకంటే అండర్స్టాండింగ్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి. సో ఆ డిఫరెన్స్ ని అర్థం చేసుకునేటప్పుడు అన్నదమ్ములు అర్థం చేసుకుంటున్నట్టుగా ప్రయత్నం చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. వాట్ యు సే? I totally agree with you. I can't agree more than this. అయితే ఒక విషయం ఏంటంటే when we represent somebody, we need to represent them fully. ఇంతవరకు మీరు చూపించినటువంటి వాటిల్లో కూడా పార్షల్ డిప్రావిటీ అన్నది వాళ్ళు నమ్ముతా అంటే ఆర్మీనియన్స్ నమ్మరా అన్నది ఒక అగైన్ అనదర్ డిబేటబుల్ పాయింట్. అది అందులో కన్వీనియంట్ గ్రేస్ అనేది ఒకటి రావాలి. So there are many places where we can always represent people the way they want them, they like them to be represented. అయితే మీరు వేసినటువంటి బొమ్మలో కూడా క్రిస్టియానిటీ అన్నది లార్జ్ సర్కిల్ ఏదైతే ఉందో, ఐ పర్సనలీ ఫీల్ దట్ క్రైస్తవము అన్నది ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలో ఉన్నటువంటి డినామినేషన్స్ దగ్గరికి వెళ్తే బయటకి అందరము మనం బ్రదర్స్ అని చెప్పుకున్నప్పటికీ కొన్ని డినామినేషన్స్ లో ఉన్న స్టాంచ్నెస్ ఏదైతే ఉందో, అంటే దేర్ ఈజ్ ఓన్లీ వన్ యాంగిల్ టు బి స్ట్రైట్, అంటే 90 degrees అనేది వన్ యాంగిలే అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ గ్రే షేడ్స్ ను టాలరేట్ చేయలేనటువంటి, అంటే వారితో ఏకీభవించినటువంటి నాన్ ఎసెన్షియల్స్ లేకపోతే ఎవ్రీథింగ్ ఎల్స్ అన్నటువంటి విషయాలు, ఏం కట్టుకోవాలి, ఏం పెట్టుకోవాలి, ఏం తినాలి, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాల్లో కూడా సడన్ గా నువ్వు క్రైస్తవుడివే కాదు అనేంత ఎక్స్ట్రీమిటీకి వెళ్ళేటటువంటి వాళ్ళు లేకపోలేదు. సో ఐ హావ్ లాట్స్ ఆఫ్ there are troublesome issues for all of us, even with evangelicals, the so called evangelicals. పెద్ద బొమ్మ ఏదైతే గీశారు అందులో విదిన్ ద ఇవాంజలికల్ ఫెయిత్ ఒకానొక సమయంలో స్టాంచ్ ఇవాంజలికల్స్ అని చెప్పుకున్న వాళ్ళు ఈ రోజు అసలు క్రిస్టియన్సే కాదు అన్న లేబుల్ కూడా మనం తొందరపడి వేస్తూ ఉంటాం. ఉదాహరణకు మెయిన్ లైన్ చర్చెస్ లో ఉన్న వాళ్ళకు వేసేటటువంటి లేబుల్స్. బట్ దట్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్. దట్ నాతో అగ్రి కాకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అనే యాటిట్యూడ్ అయితే ఉందో, దాన్ని అంటే అది ఒక రకమైనటువంటి ఎక్స్ట్రీమిటీ. ఆ ఎక్స్ట్రీమిటీకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. పర్సనల్ గా ఒక వ్యక్తి నమ్మే దాన్ని బట్టి హెరసీ అని వెంటనే లేబుల్ వేయడము చాలా దురదృష్టకరమైనటువంటిది. అయితే ఆ వ్యక్తిని గౌరవిస్తూ ఆ వ్యక్తి చెప్పేటటువంటి సిద్ధాంతాన్ని ప్రశ్నించేందుకు ఫ్రీడమ్ ఉండాలి. ఆ ప్రశ్నించే ఫ్రీడమ్ మనం ఏ రోజైతే ఇవ్వగలుగుతామో ఆ ప్రశ్నించే ఫ్రీడమ్ లో మనం అందరము సౌభ్రాతృత్వంతో అంటే బ్రదర్స్ గా మెలగగలుగుతామో, దట్ ఈస్ వెన్ వీ షో ద ట్రూ క్రిస్టియానిటీ ఇన్ అండ్ త్రూ అస్ అన్నది నా అభిప్రాయం. సో ఐ థింక్ ఆ కోణంలో గనక డిస్కషన్ వెళితే వీ డోంట్ హ్యావ్ టు కాల్ ఎనీబడి నువ్వు హెరటిక్, నువ్వు కల్ట్, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అన్లెస్ ది అపోనెంట్ హిమ్సెల్ఫ్ గోస్ టు దట్ కంక్లూజన్ అండ్ ముందు అపోనెంట్స్ ఆ కంక్లూజన్ కి వెళ్ళి మీరు యాంటీ క్రైస్ట్, నువ్వు హెరెటిక్, నువ్వు కల్ట్ అని ఆల్రెడీ ముద్రలేసేసి ఇది వద్దురా బాబు ఇలాంటివని చెప్పిన తర్వాత కూడా ఫర్ ఇయర్స్ అదే చేస్తే అప్పుడు ప్రాబబ్లీ we'll have to think about strongly coming back and answering them. Exactly. Thank you for sharing your views. ఒక చిన్న క్లారిఫికేషన్, ఆల్రెడీ కామెంట్స్ లో జనాలు ఒకవేళ అర్మీనియన్ కాకపోతే కింగ్డమ్ థియాలజీని సబ్స్క్రైబ్ చేసే వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారని మమ్మల్ని అంటున్నారు. తీసుకురావడానికి ఒక క్వాలిఫైయర్ ఏంటి అని అంటే, వీఆర్ డిస్కసింగ్ టుడే అగైన్స్ ది అబ్జెక్షన్స్ దట్ పీపుల్ హ్యావ్ అగైన్స్ట్ క్యాల్వినిజం మాత్రమే మనం డిస్కస్ చేస్తా ఉన్నాము. అగైన్ సో నా వ్యూ ఏంటి, బ్రదర్ ప్రవీణ్ గారు చెప్పే వ్యూస్ తోటి నేను ఏకీభవిస్తానా లేదా, దాంతో ఫైట్ చేయాలా, అది కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అబ్జెక్షన్స్ ఏంటి తెలుసుకోవడం, ఆ అబ్జెక్షన్స్ ని అవి ఎలా ఉన్నాయని ఎగ్జామిన్ చేయడం వరకు మన వంతు. అయితే క్లాసికల్ అర్మీనియన్ పొజిషన్ లో ఉన్నవాళ్ళు డెఫినెట్లీ మన తెలుగు చర్చెస్ లో జల్లెడ పట్టినా దొరకలేదు మరి మాకు.
క్లాసికల్ అర్మీనియన్ పొజిషన్ తీసుకునే వాళ్ళు మరి క్లియర్ గా ఆ పొజిషన్ మేము తీసుకుంటున్నాము, వీ కెన్ రిప్రజెంట్ అనేవాళ్ళు ప్రాబబులీ దేర్ మైట్ బి పీపుల్, కానీ మన ప్లాట్ఫామ్ పైనకి వచ్చి వాయిస్ అవుట్ చేయడానికి వీ హ్యావెంట్ గాట్ అన్ ఎగ్జాక్ట్ రిప్రజెంటేటివ్. కానీ ఇన్ దిస్ ఎపిసోడ్ మా యొక్క గురి ఏంటి అంటే డెఫినెట్లీ వీ వాంట్ టు హియర్ ది అబ్జెక్షన్స్ అగైన్స్ క్యాల్వినిజం. ఆ తర్వాత ఆ వైపు క్యాల్వినిజం ని క్రిటిక్ చేస్తూ లేదా క్యాల్వినిజం డిబేట్ మన పాపులర్ తెలుగు క్రిస్టియన్ పాపులర్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఏదైతే డిస్కషన్స్ ఉన్నాయో దాంట్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ప్రవీణ్ గారు అక్కడ వాయిస్ గా ఉన్నారు కాబట్టి వీ హ్యావ్ బ్రాట్ హిమ్. సో ఏదో అవుట్ ఆఫ్ ది స్పేస్ సడన్ గా మేము ఏదో ఒక ప్రోగ్రామ్ చేయడానికి ఆయన పిలవలేదు, కానీ క్యాల్వినిజం కి అగెయిన్స్ట్ గా లేకపోతే దానికి ఉన్నటువంటి అబ్జెక్షన్స్ ని తెలియజేయడంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు కాబట్టి పిలిచాం. బ్రదర్ ప్రవీణ్, యు ఆర్ అబౌట్ టు సే సంథింగ్. అంటే ఐ నెవర్, మీరు అంటే 2 రోజుల క్రితము అంటే వెరీ షార్ట్ నోటీస్ లో నన్ను రమ్మన్నారు. అవును, ఆ టైంలో కూడా నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను ఐఎమ్ నాట్ ఎన్ అర్మీనియన్ అని. అవును, అర్మీనియన్ థియాలజీకి నేను సబ్స్క్రైబ్ చేయను అని చెప్పాను. అండ్ నేను కలిసి పనిచేసే వాళ్ళలో అర్మీనియన్స్ తో కలిసి పనిచేస్తాను, క్యాల్వినిస్టులతో కలిసి పనిచేస్తాను, అలాగే మొలినిస్టులు ఉన్నారు, మొలినిస్టులతో కలిసి పనిచేస్తాను, ట్రెడిషనలిస్టులు ఉన్నారు, వాళ్ళతో పనిచేస్తాను, ట్రెడిషనలిస్టులతో పాటు అలాగే ప్రొవిజనిస్టులు, అందులోనే కొంచెం తేడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఇవేవి మాకు తెలియదు, మేము బైబిల్ మాత్రం పట్టుకుని చదువుతాం అనే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తాను. సో నేను బేసిక్ గా బైబిల్ పట్టుకొని చదువుతాను అనే టైపు. సో క్యాల్వినిజం అన్న అద్దాలు పెట్టుకుని బైబిల్ చదివే వాళ్లకు నేను బైబిల్ అన్న అద్దం పెట్టుకుని క్యాల్వినిజం చదువుతున్నాను కాబట్టి నేను మీరు పిలిచినప్పుడు వచ్చాను. కానీ ఆఫ్ కోర్స్ వాళ్ళు మేము బైబిల్ చూస్తున్నాం అని అంటాం. కరెక్ట్, మీరు అంటారు అలా, నేను కాదనట్లేదు. నేనేమంటున్నాను అని అంటే మీరు అలా అంటూనే మీకు ఒక యాక్రోనియం క్రియేట్ చేసుకున్నారు. మేము ఇంకా ఏం యాక్రోనియం క్రియేట్ చేసుకోలేదు. అంటే ఒక మూసలో కూర్చున్నారు, ఒక పర్టికులర్ థియాలజీని మీరు ఒక సిస్టమాటిక్, విచ్ ఇస్ నాట్ బ్యాడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ బ్యాడ్, అలా కూర్చోవడం తప్పు అని నేను అనట్లేదు. బట్ you feel happy to be represented like Calvinists, but I don't feel happy to be represented as a Calvinist or a Arminian or anybody else. I feel happy to be represented as a Christian and a person who reads Bible. Is it unfair? Of course not. So let's move to the important question of this discussion, the whole discussion today. What are the some of the objections that you have against Calvinism? Calvinism lo meer chusetatuvanti objections enti? Why are you not a Calvinist? Well, it's a very important question. Meeru TULIP, TULIP anatuvanti 5 ప్రామాణికమైనటువంటి 5 అంటే వాళ్ళ ప్రైమరీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే డాక్ట్రిన్స్ అని చెప్పండి, టోటల్ డిప్రావిటీ మొదలు పెట్టుకుంటే పర్సివియరెన్స్ సైట్స్ వరకు ఏమంటారు, దాన్ని డాగ్మా అంటే బాగుంటుందేమో. నో ప్రాబ్లం, డాగ్మా అనండి, డాక్ట్రిన్ అనండి, నమ్మకం అనండి, తెలుగులో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారి సిద్ధాంతం అనండి, వాట్ ఎవర్, నో ప్రాబ్లం. ఎనీ వర్డ్ దట్ రిప్రజెంట్స్ యూ వెల్ యూ కెన్ చూస్ ఇట్, నాట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ దట్. అయితే నాకు వీటన్నిటికంటే కూడా ఈ 5 నిలబడి ఉండేటటువంటి ఒక సిద్ధాంతం ఉంది. యాక్చువల్గా క్యాల్వినిజం ఈజ్ నాట్ 5. నా ఉద్దేశంలో క్యాల్వినిజం ఈజ్ మోర్ దెన్ దాట్. సో 5 TULIP మీరు చెప్పారు. నేను ద సావరెనిటీ ఆఫ్ గాడ్, ద వే దే డిఫైన్ ఇట్, ఐ బిలీవ్ ఇన్ ఎ గాడ్ హూ ఈస్ సావరెన్, బట్ ద వే దే డిఫైన్ ఇట్, ఆ సావరెనిటీని నేను నమ్మను. సో ఐ థింక్ ఆల్ దీస్ 5 are relevant only under this study of the character of God. And are we still live? Yes. I think for a moment I was gone because there was power fluctuation. Sorry. Sorry brother. So what I was saying is ఈ 5 కూడా రెస్ట్ అయ్యేటటువంటి ఇంకొక ప్రధానమైన డాక్ట్రిన్ ఉంది. ఆ డాక్ట్రిన్ నే ద సావరెనిటీ ఆఫ్ గాడ్ అని పిలుస్తారు. The way they define sovereignty, the way our Calvinist brothers define sovereignty, I have a lot of problems with that, because I think our God is holy and our God is
loving, and our God is not only sovereign, but he is many is much more. So I defend the holiness of God, and I defend the love of God, and I also defend the responsibility or accountability of man. So this is not about Calvin, or this is not about anybody's pet doctrines, but this is about God. This is about his character, and this is about his integrity. ఇది ఆయన పారదర్శకతకు, ఆయన 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 దాన్ని ఏమంటారు, క్యారెక్టర్ లేకపోతే ఆయన స్వభావానికి సంబంధించిందిగా నేను చూస్తాను. సో టులిప్ రెస్ట్ యాక్చువల్లీ ఆన్ this doctrine అని నేను అనుకుంటాను. Therefore I have I think if we distill tulip, definitely I think sovereignty of God పైన రెస్ట్ అవుతుంది అని డెఫినెట్ గా అనొచ్చు. అయితే మీరు అన్నట్టుగా దాంట్లో అంటే క్యాల్వినిస్ట్ నమ్మే సావర్నిటీ ఆఫ్ గాడ్ లో మీరు చూసే ప్రాబ్లమ్స్ ఏంటి? క్యాల్వినిస్టులు అని అన్నప్పుడు అగైన్ మీరు అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ దెమ్ యాజ్ ఎ మొనోలిథిక్ గ్రూప్. ఎందుకు అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్, నేను జాన్ మెకార్థర్ ని తీసుకొచ్చాను, అలాగే జాన్ పైపర్ ని తీసుకొచ్చాను. మీరు యూ హ్యాడ్ టు డ్రైవ్ మీ టు అ డిఫరెంట్ డైరెక్షన్. So the reality is everybody has to accept that Calvinism is not represented by only one voice. A.W. Pink చెప్పే Calvinism ఉంది. అవును, అయితే ఒక్క విషయాన్ని నేను క్లారిఫై చేస్తాను. ఎస్, దెర్ ఆర్ డిఫరెంట్ గ్రూప్స్, కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్లీ సోటీరియాలజీ విషయంలో ఐ థింక్ దే అగ్రీ ఆన్ ఇట్. వాట్ డు యు సే? ఐ డోంట్ థింక్ సో. సోటీరియాలజీలోనే టులిప్ అన్నటువంటి అంశంలో కూడా అవన్నీ వచ్చి రెస్ట్ అయ్యేటటువంటి ది సోవర్నిటీ ఆఫ్ గాడ్ అన్నటువంటి విషయంలో కూడా ఐ డోంట్ థింక్ దే ఆల్ అగ్రీ ఆన్ ద సేమ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ A.W. పింక్ గారు, జాన్ ఓవెన్ గారు, అలాంటి వాళ్ళు ప్రాబబ్లీ 1 or 2 things లో దే డూ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. కానీ జనరలీ స్పీకింగ్ క్యాల్వినిస్టిక్ స్పీకర్స్ ఎవరైతే ఇప్పుడు పాపులర్ స్పీకర్స్ ఉన్నారో వాళ్ళందరూ సోటీరియాలజీలో ఐ డూ థింక్ దే స్పీక్ ద సేమ్ థింగ్. Yeah, I can actually give you a reference from Linode Ministry, అంటే మన రైట్ ఆర్సి స్ప్రాల్ గారి మినిస్ట్రీ నుంచి ఆయన చెప్పినటువంటి టులిప్ లో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ టేక్ జాన్ చాప్టర్ 10. జాన్ చాప్టర్ 10 కు ఆయన ఇచ్చేటటువంటి వివరణకు, మరియు మన అంటే సోటీరియాలజీ గురించి మాట్లాడుతున్నాను, ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను, సోటీరియాలజికల్ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన ఇచ్చే వివరణకు ఇప్పుడు ది మోస్ట్ వోకల్ గా కనిపించేటటువంటి జేమ్స్ వైట్ ఇచ్చేటటువంటి వివరణకు చాలా తేడా ఉంటది. Of course, interpretation of a passage. Okay. I totally understand. A particular passage విషయంలో డెఫినెట్లీ చిన్న ఇంటర్ప్రిటేషన్ ఇష్యూస్ ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక సర్టన్ నువాన్సెస్ ని ఇంటర్ప్రిట్ చేసే విషయంలో. కానీ జనరల్లీ స్పీకింగ్ ఈ 5 point క్యాల్వినిస్ట్ ఈ 5 points ని యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు తీసుకుంటున్నటువంటి ప్రాబబులీ సర్టన్ టెక్స్ట్ లో ఇంటర్ప్రిటేషన్ విషయంలో చిన్న డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ జనరల్లీ స్పీకింగ్ ఈ 5 points ని యాక్సెప్ట్ చేస్తున్నారు అని అనుకున్న వాళ్ళని మనం అజ్యూమ్ చేసుకొని మాట్లాడదాం. ఈ 5 point క్యాల్వినిస్ట్ ని అజ్యూమ్ చేసుకుని మనం మాట్లాడదాం. వాళ్ళల్లో సావర్నిటీ ఆఫ్ గాడ్ కి విఘాతం కల్పించేలాగా వాళ్ళు ఆ డాక్టర్ ని ఎందుకు మీకు అట్లా అనిపిస్తా ఉంది? లవ్ ఆఫ్ గాడ్ ని అది ఎందుకు తగ్గిస్తుంది, లేకపోతే అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ ని ఫుల్ గా చూపించట్లేదు, లేకపోతే అది నష్టం కలిగిస్తుంది దేవుని క్యారెక్టర్ కి అని మీరు చాలా ప్యాషనేట్ గా చెప్పారు. సో ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఇట్ ఈస్, ఎందుకంటే వీ డెఫినెట్లీ వాంట్ టు హియర్ దట్. క్యాల్వినిజం యొక్క గాడ్ లో ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటి, ఎటువైపుకి అది లీడ్ చేస్తా ఉంది అనేది వీ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. యా, వెల్ అంటే క్యాల్వినిజం యొక్క గాడ్ అని మీరు అన్నారు. ఐ డోంట్ సే దాట్. బైబిల్ గాడ్ నే వాళ్ళు కూడా నమ్ముతారు అని నేను అనుకుంటున్నాను, కానీ వాళ్ళ అవగాహనలో లోపం ఉంది అని అనుకుంటున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ ఆఫ్ ఇస్లాం అండ్ గాడ్ ఆఫ్ బైబిల్ ఆర్ 2 different గాడ్స్ అన్నది నా అభిప్రాయం. బట్ ఐ డోంట్ సీ దట్ Calvinist brothers are to that extent. They are గాడ్ ఆఫ్ బైబిల్
వర్సెస్ గాడ్ ఆఫ్ క్యాల్వినిజం అన్నట్లుగా వాళ్ళు వెళ్తున్నట్లుగా నాకు అనిపించట్లేదు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డ్రా దట్ కంక్లూజన్. బట్ అపోనెంట్స్ ఒకవేళ మన సోదరులు ఎవరైనా లేదు ఆర్మీనియన్ గాడ్ వేరే అన్నటువంటి ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడితే ఆ రోజు వేరే స్టేట్మెంట్ ఉంటది. అది కూడా ఐ జస్ట్ వాంట్ టు గివ్ దట్ యాజ్ ఎ డిస్క్లైమర్. So what I want to hear from you because in that case we are defining two different gods. ఒక అజంప్షన్ తోటి వర్క్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తా ఉంది. అంటే ఎస్పెషలీ ఇప్పుడు నేను కొంచెం జనరల్ గా మన సోషల్ మీడియా కల్చర్ లోకి వెళ్ళి మాట్లాడుతా ఉన్నాను. అక్కడ చూస్తా ఉంటే అజంప్షన్స్ అంటే క్యాల్వినిజం బోధించే దేవుడు ఇలాంటి దేవుడు అవ్వడానికి అవకాశం ఉంది అని అనుకుని వాళ్ళు ఇలా బోధిస్తారు. క్యాల్వినిజం ని నమ్మితే వాళ్ళు బోధించేటటువంటి తత్వంలో నుంచి దేవుడు ఇలా ఉండాల్సిందే అని అంటున్నారు. కానీ క్యాల్వినిస్ట్ అలా బోధిస్తున్నారని మీరు అంటారా? సో దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు ఇచ్చిన క్లారిఫికేషన్ ప్రకారంగా అబ్సల్యూట్లీ మీరు బిబ్లికల్ గాడ్ నే క్యాల్వినిస్ట్ లో బిలీవ్ చేస్తున్నారు అని అన్ని చాలా చక్కని స్టేట్మెంట్ చేశారు. కానీ అది ఒక వైపుకి ఎక్స్ట్రీమ్ కి నడిపించే అవకాశం ఉందా అని అంటే ఏమంటారు? అబ్సల్యూట్లీ ఉందంటాను. ఏంటి అని అంటే ది పోలరైజింగ్ కమ్యూనిటీని పోలరైజ్ చేయాలి అన్నటువంటి మైండ్స్ కొన్ని ఉంటాయి. కమ్యూనిటీని పోలరైజ్ చేయటం కాదు, కమ్యూనిటీలో ముఖ్యంగా క్రిస్టియన్ ఫెయిత్ లో ఉన్నటువంటి వాళ్ళను కట్టాలి అన్నటువంటి మైండ్స్ ఇంకొన్ని ఉంటాయి. కట్టాలి అన్నటువంటి మైండ్స్ అవగాహన లోపంగా చూస్తాయి. అవగాహన లోపంగా చూసి కలిసి పనిచేస్తాయి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేను అవతల వాళ్ళు నా నుంచి నేర్చుకోవటానికి, సరి చేసుకోవటానికి, బుద్ధి చెప్పుకోవటానికి, కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ పోలరైజింగ్ మైండ్స్ వేరేగా ఉంటాయి. పోలరైజింగ్ మైండ్స్ ఏం చేస్తాయి అని అంటే అదొక రకమైనటువంటి క్రిస్టియన్ టెర్రరిజం క్రియేట్ చేస్తాయి. నేను నా సహోదరులు ఎవరైతే ఇటువంటి భావజాలం కలిగి ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్ గానే నేను చెప్పాను ఈ విషయాన్ని. కాబట్టి ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ యూజింగ్ దట్ వర్డ్, రైట్? సో క్రిస్టియన్ టెర్రరిజం అని అంటే నాది నమ్మకపోతే నీ కథ చూస్తా అనే టైప్. అలాంటి వాళ్ళు రెండు గ్రూప్స్ లో ఉండకూడదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ క్యాల్వినిస్ట్. రెండు గ్రూప్స్ లో ఉండకూడదు. సమాధానంగా మనం కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు అవకాశం ఇచ్చేటటువంటి ప్లాట్ఫామ్స్ ని మనం క్రియేట్ చేసుకోగలగాలి. ఓపెన్ గా హార్ట్ విప్పి మాట్లాడుకునేందుకు ప్లాట్ఫామ్స్ మనం క్రియేట్ చేసుకోగలగాలి. అలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకోకుండా మనం ఎంత ట్రై చేసినా కానీ మనం మనుషులమే కాబట్టి దేర్ మైట్ బి సమ్ కొన్ని అవాంతరమైన లేకపోతే మనం కావాలనుకొని చేయకపోయినప్పటికీ క్రియేట్ అయ్యేటటువంటి కొన్ని డిస్టెన్సెస్ ఉంటాయి. కానీ వాటిని పక్కన పెట్టి ముందుకొచ్చి ప్రజలను పరామర్శించి మాట్లాడుకోగలగటమే క్రైస్తవ దృక్పథం. అటువంటి పరిణతి లేకపోతే అటువంటి పరిపక్వతలోనికి మనం ఎదగాలి అని అంటున్నాను. కాబట్టి అది అబ్సల్యూట్లీ పోలరైజింగ్ చేసేటటువంటి అవకాశము ఉంది. ఎందుకు అనంటే డిటర్మినిస్టిక్ ఐడియాలజీ అంటే నిర్ణాయక విధివ్రాత లేకపోతే నిర్ణాయక చిత్తము అన్నటువంటి ఆలోచన క్యాల్వినిస్టుల యొక్క అవగాహనలో బైబిల్ దేవునికి వాళ్ళు ఆపాదిస్తున్నారు అన్నది నా అభిప్రాయం. కాబట్టి సమస్యలు అని నేను అనుకుంటున్నాను. ఎస్, నా అభిప్రాయమే. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. బట్ మీరు ఒకవేళ లేదు ఇదంతా కాదు దాన్ని ఏమంటారు ఎగ్జాంపుల్స్ చెప్పండి అని అంటే వీ కెన్ అంటే ఈజ్ క్యాల్విన్ ఏ క్యాల్వినిస్ట్ అన్న ప్రశ్న వస్తుంది. అంటే ఆయన క్యాల్వినిస్టా కాదా అని అంటే అఫ్ కోర్స్ ఆయన టీచింగ్స్ బేస్ చేసుకునే చేశారు కాబట్టి అసలు నేమ్ రావడానికి క్యాల్విన్ గారే కారణం కాబట్టి అఫ్ కోర్స్. కానీ ఆయన ఇంటర్ప్రిటేషన్ లో అన్ని అవే ఉన్నాయా అంటే అఫ్ కోర్స్ క్యాల్వినిస్టులు కూడా కొద్దిమంది ఐ థింక్ క్యాల్వినిజం తర్వాత డెవలప్మెంట్స్ క్యాల్విన్స్ రైటింగ్ లో కూడా బహుశా పూర్తిగా చూడలేకపోవచ్చు అన్న అభిప్రాయాన్ని చెప్పడం. I totally agree with that and I say amen to those brothers. నేనేమంటున్నాను అని అంటే దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. మన రిఫార్మ్డ్ చర్చ్ ఫాదర్స్ లేకపోతే రిఫార్మ్డ్ ఫెయిత్ లో ఉన్నటువంటి అనేక మంది చెప్పినవి అన్ని కూడా నిజం అవ్వాల్సిన అవసరం లేదు అనేది నేను అంటున్నాను. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్. క్యాల్విన్ చెప్పిన ఫలానా విషయం తప్పు అని అన్నప్పుడు క్యాల్విన్ చెప్పిన ఇంకొక విషయం తప్పు అని ఇంకొక బ్రదర్ చెప్తూ ఉంటే వై డోంట్ వి సిట్ అండ్ టాక్, వై డోంట్ వి జస్ట్ బీ ఫ్రెండ్స్ అండ్ టాక్. అంతేగాని నువ్వు హెరటిక్ నువ్వు నరకం వెళ్తావు అనే ఎక్స్ట్రీమ్ కి ఎందుకు వెళ్తున్నాం మనం అని నేను అడుగుతున్నాను. ఎందుకు అని అంటే లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కోసమే
Calvinism is not a monolithic group అని చెప్పాను. Calvinists are not monolithic because they even disagree with Calvin. They disagree with R.C. Sproul in some cases. They disagree with James White in some cases. They disagree with Pink in some cases. They disagree with Riesinger in some cases. They disagree with Martyn Lloyd-Jones in some cases. Lots of disagreements. సో నేనేమంటున్నానంటే, నేను క్యాల్వినిజం ను రిప్రజెంట్ చేసి ఫలానాది అని చెబితే, ది వన్ గ్రూప్ మే సే యా హీ రిప్రజెంటెడ్ అస్ రైట్, ది అదర్ గ్రూప్ మే సే నో ఆయనకు అసలు క్యాల్వినిజమే తెలియదు అనొచ్చు. యూ విల్ సీ మై పాయింట్. ఈ డిస్టింక్షన్స్ అఫ్ కోర్స్, కానీ విద్ ఇన్ ద గ్రూప్ డిస్టింక్షన్స్ ఐ థింక్ వుడ్ మైండ్ ద క్యాల్వినిస్ట్ ఇన్ ఎ వే. కానీ ఐ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది అబ్జెక్షన్స్. టులిప్ లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా మీకు? Yeah, absolutely. So basically you want to hit the nail on the cross. Hit the coffin box. I understand that. మీరు tulip అన్నది తీసుకొచ్చారు. నేను దానికి అడిషనల్ పాయింట్ కాదు, బికాస్ without mentioning their definition of deterministic sovereignty లేకుండా tulip అనేది నిలబడుతుందని చెప్తున్నాను కదా. నెంబర్ 1. Number 2, అది డెఫినెట్లీ టేకెన్. కానీ డిటర్మినిజం లో కూడా ఐ థింక్ దేర్ ఆర్ డిఫరెంట్ వ్యూస్ కంపాటబిలిటీ లో కూడా మనం వెళ్ళొచ్చు. లెట్ మీ కమ్ బ్యాక్ టు tulip. నేను ఎలా ఆలోచిస్తాను అని అంటే, ఐ హావ్ మెట్ సమ్ పీపుల్ హూ సే preach like a Arminian and live like a Calvinian, preach like an Arminian but live like a Calvinist. I think అంత అవసరం లేదు. we don't have to be so ఇంటెగ్రిటీ లేని బ్రతుకులు మనకు ఎందుకు అవసరం లేదు. we don't have to do that. just say what it is అన్నది నేను అంటున్నాను. ఎందుకు why should you preach like an Arminian, why can't you preach like a Calvinist అన్నది నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ తోనే నేను చూశాను tulip. నా ఉద్దేశంలో 3 point, but there are friends, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. There of course some of them are 4 point and some of them are 3 point also. But నేనేం చెప్తాను అని అంటే, if you buy into one of that ని మీరు నమ్మితే you have to buy everything else. Correct. There is అంటే to be consistent గా క్యాల్వినిజం ను నమ్మాలి అని అంటే ఒకటి నమ్మాల్సింది. రైట్, ఇఫ్ యూ బై ఇంటూ టీ యూ హ్యావ్ టు బై ఇంటూ ఎవ్రీథింగ్ ఎల్స్ అన్నది నా అభిప్రాయం. కానీ సదర్న్ బ్యాప్టిస్ట్ ట్రెడిషన్ లో majority of people are 4 point Calvinists. They don't believe in limited atonement. Probably you are asking me about that. మీరు ఏది నమ్మరు, ఇది నమ్మరా, అది నమ్మరా అన్నటువంటి నాకు అలా అనిపించింది. 5 వీక్ లో డిఫికల్టీస్ ఉన్నాయా మీకు, లేకపోతే దీంట్లో అబ్జెక్షన్స్ రైజ్ చేయదగిన పాయింట్స్ 1-2 ఉన్నాయా? సో దట్స్ వాట్ ఐ వాంట్ టు నో. See, I believe in the depravity of man. ఓకే, ఐ బిలీవ్ ఇన్ అంటే జన్మతః లేకపోతే స్వభావ సిద్ధంగా మనిషి పాపి అని నేను నమ్ముతాను. కానీ దాని అర్థం దేవుని సువార్త ప్రకటించినప్పుడు దేవుడు మనుషులకు తన కుటుంబములో భాగస్వాములుగా చేసుకునేందుకు ఇవ్వాల్సినటువంటి సమాచారాన్ని చేరవేసినప్పుడు స్పందించలేనంత డిప్రావిటీ, టోటల్ డిప్రావిటీకి వీరు ఇచ్చేటటువంటి డెఫినేషన్ అది. దాన్ని నేను అవుట్ రైట్ గా నమ్మను. అవుట్ రైట్ గా ఐ రిజెక్ట్ దాట్. Because I see God asking them to do things, and I see people doing things. I see God inviting people, and I see people responding in the Bible. I see, hundreds and hundreds. In fact, the whole Bible is right there as an example. So I don't see that T actually stands with Bible. T is totally wrong. It's a statement. Can I be more straighter than this? Of course. What do you do with the passages that say or that move towards speaking about total depravity? అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్వినిస్టిక్ గ్రూప్స్ నుంచి డెత్ గురించి మాట్లాడతాం. అంటే యు ఆర్ డెత్ ప్రయర్ టు సాల్వేషన్, యు ఆర్ డెత్. సో ఒక చనిపోయిన వ్యక్తి ఎలాగూ తాను
అన్న విషయాన్ని తీసుకొస్తాం. అఫ్ కోర్స్ దట్ ఈస్ ఫ్రమ్ ఎఫిషియన్స్ 2. నేను మొత్తం చదవట్లేదు, బట్ ఐ థింక్ యూ అండర్స్టాండ్ ది ఇష్యూ దేర్. సో అలాంటి ప్యాసేజెస్ గురించి వాట్ డు యు సే? వాట్ డు యు సే అలాంటి పాయింట్స్? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ బేసికలీ రీడింగ్ ద కాల్వినిజం ఇంటూ బైబిల్ అంటాను. దట్ ఈస్ నాట్ రీడింగ్ బైబిల్ యాజ్ బైబిల్, బట్ దట్ ఈస్ రీడింగ్ బైబిల్ ఫ్రమ్ కాల్వినిస్టిక్ పర్స్పెక్టివ్. బికాస్ బైబిల్ గ్రంథము మనిషి ఓన్లీ చచ్చిపోయి ఉన్నాడని మాత్రమే చెప్పదు. బైబిల్ గ్రంథం మనిషి సిక్ అని చెప్తుంది. బైబిల్ గ్రంథము మనిషి దాన్ని ఏమంటారు, డాక్టర్ అవసరమైనటువంటి వాడు అని కూడా చెప్తుంది. బైబిల్ గ్రంథము మనిషి వినగలడు అని చెప్తుంది. బైబిల్ గ్రంథము మనిషి స్పందించగలడు అని చెప్తోంది. బైబిల్ గ్రంథము, సో దేర్ ఆర్ సో మెనీ సిమిలీస్ ఆర్ సో మెనీ దృష్టాంతములు, లేకపోతే ఎన్నో ప్రభువే స్వయంగా మాట్లాడినటువంటి ఎన్నో రకాలైనటువంటి దాన్ని ఏమంటారు దృష్టాంతములు, లేకపోతే ఎగ్జాంపుల్స్ ప్రభు చెప్పాడు. పౌలు వాడినటువంటి మరణము అన్నది భౌతిక మరణము లాంటి ఆత్మీయ మరణము అన్నది కాల్వినిస్టులు ఆ ఐసిజిసిస్ లాగా అందులో చదువుతున్నారు అనేది నా అభిప్రాయం. ఎందుకు అనంటే లెట్ మీ రైట్, ఎందుకు అనంటే అబ్సల్యూట్లీ ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ యాజ్ ఇఫ్ యూ రిప్రజెంట్ మీ. I know you do not represent me. But I want to represent myself very crystal clear to the to the audience. ఎందుకు అనంటే అదే పౌలు అదే పత్రికలో ప్రజలకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, థింకింగ్ దట్ దే కెన్ రెస్పాండ్. అదే పౌలు అదే పత్రికలో మేము చెప్పిన వాక్యము ద్వారా వినుట వలన మీకు జరిగిందని చెప్తాడు. అదే పౌలు వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్తాడు. అదే పౌలు he talks a lot more things where people are responding. So death is not దాన్ని ఏమంటారు రెస్పాండ్ కాలేనటువంటి పరిస్థితి అన్న డెఫినేషన్ అక్కడ కనబడట్లేదు నాకు. Okay. Yeah. So we'll move ahead. I don't want to critique you, or I don't want to get into. Please critique me, brother. I'm open for that. I know you are open for it, but I'm open for that. We just I think we want to listen from you. Definitely, I think that is what is happening. Whether I'm more concerned for the especially the viewers. I hope viewers are able to see the other side of the coin, or అవతల వాళ్ళు ఏమంటున్నారు, ఎందుకు అంటున్నారు, అది సెన్సిబుల్ గా ఉందా లేదా అనేది హోస్ట్ గా నేను జడ్జ్ చేయడం ఈ యొక్క షో యొక్క ముఖ్య ఉద్దేశం కాదు అనేది నేను చెప్పడానికి ముందే ప్రయత్నం చేశాను. సో ఐ వాంట్ అవర్ వ్యూవర్స్ టు జడ్జ్ ఫర్ దెమ్సెల్వ్స్. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు డూ. సో టోటల్ డిప్రవిటీ నుంచి ముందుకెళ్తే, సో వాట్ ఆర్ ది అదర్ థింగ్స్ దట్ యూ హ్యావ్? 5 things ki cheptara, or do you want to prioritize and say maybe 2 more things that you really want to say these are the things that make me kind of go away from Calvinism? As many of the viewers ఛానల్ వీక్షిస్తున్న అనేక మందికి కూడా తెలిసి ఉండవచ్చు అనుకుంటున్నాను. తెలిసి ఉండకపోతే కూడా ఒకసారి మీరు చూడొచ్చు. www.vakyapunadi.com అనేటటువంటి వెబ్సైట్ ఒకటి క్రియేట్ చేశాము. అందులో కాల్వినిజం అన్నటువంటి ఒక ప్రత్యేకమైన విభాగమే పెట్టాము. ఆ విభాగంలో నేను నా వ్యూస్ అన్ని రాస్తూ వస్తున్నాను. Anybody can question me on that, write a comment on that, and I'm willing to respond, not on in a very friendly, in a very brotherly atmosphere. We can always discuss. మీరు అడిగిన ప్రశ్నలోనే ఉదాహరణకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2లో మనం చనిపోయిన వారము అని అన్నట్లుగా బేసిక్ గా మనకు హీఈస్ టాకింగ్ అబౌట్ ది, అంటే మొదటి అధ్యాయం నుంచి గనక దాని కంటిన్యూషన్ గనక మనం చూస్తే గాడ్ ఈస్ బేసికలీ టాకింగ్ అబౌట్, లేకపోతే పౌలు అక్కడ యేసుక్రీస్తు యొక్క రాచరికమును గురించి, లేకపోతే ఆయన యొక్క ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాడు. ఏ విధంగా మనము పాపముల ద్వారా దేవుని నుంచి సెపరేట్ అయినటువంటి చావు, అంటే చనిపోతూ నువ్వు చస్తావు. యూ విల్ లూజ్ ది హ్యూమన్నెస్ దట్ ఐ గేవ్ యూ. నువ్వు నన్ను ఆరాధిస్తే యూ విల్ గెట్ ద లైఫ్. నన్ను కాకుండా నువ్వు నీ క్రియేషన్ లేకపోతే నిన్ను నువ్వు ఆరాధించుకుంటే యూ విల్ డై అన్నటువంటి ప్రిన్సిపల్ నుంచి వచ్చినటువంటి పాపము, దాని పర్యవసానంగా వచ్చినటువంటి మరణం గురించి అక్కడ మాట్లాడుతున్నారు. అంతేగాని ఆ మరణమును నువ్వు చనిపోవాల్సిన అవసరం లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ మరణమును చంపేశాడు, ఇప్పుడు రాజుగా ఉన్నాడు అని చెబితే కూడా వినలేనటువంటి మరణము అని బైబిల్లో ఎక్కడుందో నేను వెతుకుతున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ ఇఫ్ ఎనీబడీ కెన్ హెల్ప్, ఈవెన్ ఇన్ ద కామెంట్స్ ఇఫ్ దే కెన్ రైట్, ఐ వుడ్ లైక్ టు సీ. అలాగే మొదటి అధ్యాయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో
పదవచనము పదవచనం స్కిప్ చేసేసి దే రీడ్ ఎవ్రీథింగ్ ఎల్స్. బేసిక్ గా క్రీస్తునందున్న వారికి అంటూ మొదటి అధ్యాయంలో చాలా సార్లు మనం వింటాం. సో క్రీస్తునందున్న వారు ఎలా క్రీస్తునందు వచ్చారు అన్న విషయం 13-14 వచనాల్లో మనకు సమాధానం తెలిసిపోతుంది. ఓకే, అంటే సత్యవాక్యం వినడము, తర్వాత దాన్ని అంగీకరించడము, అలా రక్షింపబడటము, ఆత్మచేత ముద్రింపబడటము అనేది చాలా సింపుల్ గా చాలా స్పష్టంగా పౌలు చెప్పాడు. కానీ దేనికోసం విని ఆత్మచేత ముద్రింపబడ్డారు అని అంటే 10వ వచనం మనకు చెప్తోంది. ఏ సంకల్పం అది? సంకల్పం మనం చచ్చిపోయి పరలోకం పోవటమా? నేను ఇటు చచ్చిపోవాలి, పరలోకం వెళ్ళిపోవాలి. ఇదేగా మనకున్నటువంటి పొద్దున్న లేచినప్పటి నుంచి కొట్లాడుకునేది దీనికోసమే కదా. కానీ 10వ వచనం అది చెప్పట్లేదు కదా. ఏం చెప్తోంది? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. దేర్ ఈస్ ఎ డిక్రీ ఆర్ దేర్ ఈస్ ఏ ordination from God. There is a will of God. And what is that will? That you and I, with the resurrected bodies, as Jesus resurrected in body, he will be standing as a mediator for the heavenly realms and the earthly realms to unite them. పరలోకము దిగి వస్తుంది, నీ రాజ్యము వచ్చునుగాక కదా. రాజ్యము సువార్త. నేను చచ్చిపోయి పరలోకం పోతునుగాక కాల్విన్ చెప్పాడంటే ఎట్లా? So this is my perspective. Yeah, this is how I understand it. Wow. So yeah, in a way, summarized ga you are presenting your view. Of course, classical against Calvinism వాళ్ళు interpret చేస్తారు. No. Please don't get me wrong. I am not against Calvinism. Yeah. I am not against Arminianism. I am against the thought of God being decreeing that some people go to heaven, some people go to hell. I am against the thought that God, in order to do that, decrees that man sins. I am against the idea. You had me expressions చూస్తే మీరు నాతో అంగీకరించినట్లేదు. Of course. I was just going to ask you a follow-up question. Can I want you to finish what you're saying? I am against maligning the character of God. I am against దేవుని యొక్క గుణ లక్షణాలను తక్కువ చేసి చూపించడాన్ని నేను సమర్థించట్లేదు. నేను దాన్ని తిరస్కరిస్తున్నాను. అదే విషయం అర్మీనియనిజంలో కూడా చూశాను. వీళ్ళ అర్మీనియనిస్టులు చెప్పే విషయంలో కూడా కొన్ని విషయాల్లో ఆయన యొక్క క్యారెక్టర్ మెలైన్ అయినట్లుగా, లేకపోతే ఆయనను తక్కువ చేసి చూపించినట్లుగా నాకు కనిపిస్తుంది. బట్ నేను తీసుకునేటటువంటి పొజిషను అది కాదు. నేను తీసుకునేటువంటి పొజిషను హీ డిక్రీడ్, ఆయన ఒక నిర్ణయం చేశాడు. ఆయన చిత్తం ఉంది ఏంటంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అన్నటువంటి పునరుత్థాన శరీరము కలిగినటువంటి సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణ దేవుడైనటువంటి యేసుక్రీస్తునందు హెవెన్లీ రెల్మ్స్ ను మరియు ఎర్త్లీ రెల్మ్స్ ను యునైట్ చేయాలనుకుంటున్నాడు. అండ్ దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు reign with him for eternity, and that is where we want to live with him. Just like పరదైస్ నందు ఏ విధంగా అయితే, లేకపోతే గార్డెన్ ఆఫ్ ఈడెన్ నందు ఏ విధంగా అయితే దేవునితో సహవాసం కలిగి ఉన్నామో అటువంటి సహవాసం మనం ఇక్కడ కలిగి ఉంటాం. సో నేను చచ్చిపోయి పరలోకం వెళ్ళటము అన్న ఆలోచన పట్టుకుని ఆ రోజుల్లో క్యాథలిక్స్ ఏ విధంగా అయితే ప్రజలను తప్పుదో పట్టించారో దానికి బిబ్లికల్ ఆన్సర్స్ ఇస్తూ మన రెఫర్మేషన్ లో ఉన్నటువంటి ఫాదర్స్, లేకపోతే రెఫర్మేషన్ ఫాదర్స్ అని ఎవరైతే పిలుస్తున్నామో, నాక్స్ గారు కానివ్వండి, క్యాల్విన్ గారు కానివ్వండి, లేకపోతే లూథర్ గారు కానివ్వండి, ఏ విధంగా అయితే ఆన్సర్ చేశారో అవి వాళ్ళు తీసుకొచ్చినటువంటి తప్పుడు సిద్ధాంతాలకు సమాధానాలు అవ్వచ్చు. కానీ దానికోసం ఇప్పుడు మనము రూట్స్ లోకి వెళ్లకుండా, అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రభువైన యేసుక్రీస్తు ప్రకటించినటువంటి రాజ్య సువార్త దగ్గరికి వెళ్లకుండా ఇవి ఇక్కడే ఆగిపోవాలి, ఇక్కడ ఆగి ముందుకెళ్ళిపోతే నువ్వు హెరటిక్ అని అంటే నో ప్రాబ్లం. ఓకే యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎక్స్ప్లెనేషన్. వ్యూవర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుంటాను. వి జస్ట్ వాంట్ టు ఎంగేజ్ దెమ్. కామెంట్స్ బాక్స్ హోరెత్తిపోతా ఉంది. సో లెట్స్ ఎంగేజ్ దెమ్ ఆల్సో. ప్రాబ్లం బ్రదర్. Most of them are my friends and my brothers.
Yeah. Brother Bunny Charles says, I think the term Christian terrorist is totally unwarranted. Yeah, of course. What do you say? And I used it for both the camps. Mm-hmm. Just to remind brother Benny Charles that I use that word for both the camps, including my friends, my own friends. And if I have behaved like that, I use that word for myself. Mm-hmm. And I am sorry if I did that. I shouldn't be doing that. Yeah, so let me see if you are looking at the questions No, those comments are not visible to me. Oh, they are not? Okay. Okay. You go ahead. Yeah, I get distracted if I see the comments. So there is one more question that I want to read. Intramural disagreement should not be used to create polarization among the people of God and labeling one another. Of course, exactly. I think that is exactly what I said. That's exactly what you said, and that's also what RTF is thinking. Definitely. So now here we have a question for you, Brother Praveen. What in your opinion are the effects of sin on human beings with respect to their accepting God? With respect to accepting their God, why do we want to limit only accepting God? The effects of sin are simply like this. This is how I understood Bible. Mm-hmm. Because man decided to be his own God, right? So దాన్ని మనం విగ్రహారాధన అని అంటున్నాం. Anything that replaces God from your praise, from worship, from your loyalty, from your adoration, and from God being your king, that becomes idolatry. విగ్రహారాధన అంటున్నాం. Because of that, ఆ విగ్రహారాధన అన్నటువంటి మిస్సింగ్ ద మార్క్ అనేది జరిగింది. హమర్తియా అన్నటువంటి పదం గ్రీక్ లో వాడారు. హమర్తియా అంటే అర్థం ఏమిటంటే యు మిస్డ్ ద మార్క్. ఏంటి మిస్సింగ్ ద మార్క్ అని అంటే, దేవుడు దేని కొరకైతే నిన్ను సృష్టించాడో అది చేయలేకపోవటం, దాన్నే అమర్తియా అని అంటారు. This is how Jews have understood it. This is how Christ told us. This is how Paul described it. ఆ తరువాత వచ్చినటువంటి హమర్షియాలజీలో వేరు రకాలైనటువంటి పాపాలు, వేరు రకాలైనటువంటి డిస్క్రిప్షన్స్ మనం చూస్తాం. బట్ అన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం, అన్నిటికీ ప్రధానమైనటువంటి రూట్ ఇదే. సింప్లీ పుటింగ్ ఇట్, నువ్వు దేవుని స్థానాన్ని నీ జీవితంలో నీకు నువ్వే ఇచ్చుకోవటం, దాన్నే మనిషి హ్యూమన్ గా క్రియేట్ చేసినటువంటి నీ ఇమేజ్ బేరర్ గా ఉండే నువ్వు, యూ బీయింగ్ ద ఇమేజ్ బేరర్, యూ ఇంటెన్షనలీ, లేకపోతే యూ విత్ ఆల్ ఆఫ్ యువర్ కాన్షియన్స్, నీకున్నటువంటి సంపూర్ణమైనటువంటి చాయిస్ లో నాకు దేవుడు కాదు నేనే దేవుడిని అన్నటువంటి దృక్పథం వైపుకు నువ్వు నడిచావు. దానికి కారణం ఏమిటంటే, అలాగే అదే దృక్పథంలో నడిచినటువంటి సాతాను నీ మీద ప్రభావం చూపటం వల్ల. సో అటువంటి దృష్టిలో, అటువంటి దృక్పథంలోనికి రాక మునిపే నీలో అవిశ్వాసము వచ్చింది, లేకపోతే అపనమ్మకం వచ్చింది, దేవుని మాట పైన అపనమ్మకం వచ్చింది. దాన్నే అమర్తియా అని అంటున్నాం. అమర్తియా అని అంటే నువ్వు మనిషిగా ఏ రాజ్యం చేయడం కోసం, ఏ సాగు చేయటం కోసం, ఏ సంరక్షణ చేయటం కోసం, ఏ సృష్టి పైన దేవుని యొక్క ప్రతినిధిగా ఉండటం కోసం ఎన్నుకోబడ్డావో, నిన్ను ప్రభువు చేశాడో, అది చేయకపోవటం, దాన్నే అమర్తియా అని అంటారు. దాన్నే పాపం అని అంటారు. దాని పర్యవసానం ఏమిటి అని అంటే, జీవము గల దేవుణ్ణి మనము ఆరాధిస్తే జీవం పొందుతాం, మృతులైనటువంటి లేదా సృష్టిని ఆరాధిస్తే మనం ఆ ఆరాధించే వారి వంటి వారి వలె అవుతాం అన్నది కీర్తనలు 115వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కీర్తనలు 115లో చాలా స్పష్టంగా ప్రభు ఆ మాట చెప్తాడు. కాబట్టి బికాస్ వి స్టార్టెడ్ వర్షిపింగ్ the created beings on whom we are supposed to be the kings, on whom we are supposed to be the rulers, on whom we are supposed to be the representatives of God, we fell from that position. Therefore we lost that intimacy with God. దేవునితో ఉన్నటువంటి ఆ సాన్నిహిత్యాన్ని కోల్పోయాం, దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని కోల్పోయాం, దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోయాం అంటూ బైబిల్ వేరు చోట్ల దాని గురించి మనకు వివరిస్తుంది. ఆ మహిమ కోల్పోవటం కారణంగా మనకున్నటువంటి స్వభావంలో కుంటుబాటు,
చస్తూ మనం చస్తాం. ఆ కుంటుబాటులో మనం ఎదిగేటటువంటి దాన్నే హార్డనింగ్ ఆఫ్ హార్ట్ అని పిలుస్తారు. దీన్నే ఇంగ్లీష్ లో జుడిషియల్ హార్డనింగ్ అని కూడా పిలుస్తారు. మన హృదయము హార్డన్ అవుతుంది. ద మోర్ వి డిసగ్రీ అండ్ రిజెక్ట్ ద రూల్ ఆఫ్ గాడ్ ఓవర్ మీ, ఐ విల్ బి ట్రావెలింగ్ టువర్డ్స్ ద డెత్. భౌతిక మరణం మొదలైతే అంతిమంగా దేవునితో సంపూర్ణమైనటువంటి ఎడబాటు మరణముగా చెబుతోంది. కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ సీ. ది ఎఫెక్ట్ ఆఫ్ సిన్ ఈజ్ ఇట్ స్టార్ట్స్ యాజ్ మనలో ఉన్న నేచర్ తో చిన్నప్పుడు మొదలవుతుంది. యాజ్ వి గ్రో అండ్ అలౌ ఈ లోక మర్యాద మన పైన రాజ్యం చేసేదిగా మనం అలౌ చేసే కొద్దీ లేకపోతే దేవుడిని తిరస్కరించే కొద్దీ హృదయ కాఠిన్యంలోనికి వెళతాం. ఆ హృదయ కాఠిన్యంలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు అడిగిన ప్రశ్నకు సూటైన సమాధానం, ఆ ఎంత హృదయ కాఠిన్యంలోనికి వెళ్ళినప్పటికీ దేవుని యొక్క సత్యమును మనం చెవులారా వింటాం, కళ్ళారా చూస్తాం. కానీ హృదయ కాఠిన్యం కారణంగా హృదయంలో మనం దాన్ని విశ్వసించము. అలా కాఠిన్యంలోనికి ప్రవేశించిన వారు కొందరైతే అలా విన్నప్పుడు మనస్సులను దేవుని వైపుకు తిప్పుకునేవారు, లేకపోతే పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేవారు ఇంకొందరు. సో దిస్ ఇస్ హౌ ఐ లుక్ అట్ ఇట్. అంటే నాకు సర్ఫేస్ లెవెల్లో కనిపిస్తా ఉంది ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మ్యాన్ అండ్ హిజ్ రెస్పాన్స్. అంటే తన యొక్క డిప్రవిటీలో నుంచి దేవుణ్ణి యాక్సెప్ట్ చేస్తాడా లేదా అన్నట్టుగానే కనిపిస్తుంది. కానీ హౌ డు యూ లుక్ ఎట్ ద ప్యాసేజెస్ లైక్ దిస్? జాన్ 6:44 లో నో వన్ కెన్ కమ్ టు మీ అన్లెస్ ద ఫాదర్ హూ సెంట్ మీ డ్రాస్ హిమ్. అలాంటి ప్యాసేజెస్ ని ఎట్లా చూస్తారు? అంటే మీరు ఇంతవరకు అంతా మ్యాన్ కనిపించాడు అని అన్నారు కాబట్టి, అంటే ఐఎమ్ రీడింగ్ యువర్ between the lines of what you said. Okavela, if you want to say that what I said is more like Calvinist preachers చెప్తున్నట్లుగా this is man centered gospel అన్నది మీ ఉద్దేశం అయితే, that is not what it is. Right. I guessed it properly. So any truth that glorifies God is God centered truth. Any information that does not glorify God, that maligns God, is man-centered or man-created, because man created it. Truth, the original truth comes from God. So in that case, if God, if God decreed that I should have I should be responsible for my decisions, and I fulfill that decree by being responsible, then it is glorifying God. అది దేవుడిని మహింపరిచేదే కానీ అది మ్యాన్ సెంటర్డ్ కాదు. మ్యాన్ సెంటర్డ్ ఏదవుతుందంటే వాడిని పక్కింటోని వదిలిపెట్టి నన్ను పట్టుకున్నాడు దేవుడు, కానీ బయటికి కనిపించడం కోసం నేను హంబుల్ గా ప్రవ్వా నాలో ఏముంది ప్రవ్వా అని ప్రార్థన చేస్తాను. దాన్ని కూడా మ్యాన్ సెంటర్డ్ అనొచ్చు కదా. మాట వరుసగా అంటున్నాను, అనమని అనట్లేదు, చెప్తున్నాను. అలాంటి స్టేట్మెంట్స్ ఒకరిపైకి ఒకరు మనం వేసుకోవచ్చు. అది పెద్ద అంటే డిబేటబుల్ ఏం కాదు. సో 6వ అధ్యాయం గురించి మీరు అడిగారు. 6వ అధ్యాయంలో మీరు అడిగింది ఏంటి? నో వన్ కమ్స్ అంటు ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. అదేనా? ఎగ్జాక్ట్లీ అదే. రైట్. సో 6వ అధ్యాయం 44వ వచనం. రైట్. నో వన్ కమ్స్ అంటు ఫాదర్ ఎక్సెప్ట్ త్రూ మీ. రైట్. అతన్ని అంత్యదినమున నేను వారిని లేపుదును. అదే కదా. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితే గాని ఎవడు నా ఎద్దుకు రాడు. హెల్కో అన్న పదం వాడారు అక్కడ, ఆకర్షణ అన్నప్పుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ఇంకొక రెండు చాప్టర్స్ అయిపోయిన తర్వాత నేను ఎత్తబడినప్పుడు అందరినీ ఆకర్షిస్తాను అన్నాడు కదా. అక్కడ కూడా హెల్కో అన్న పదమే వాడారు. సో హౌ ఇస్ దాట్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్? ఎలాగో నాకు అర్థమైంది, నేను చెప్తాను. అంటే హెల్కో అనే గ్రీక్ పదం గురించి మాట్లాడుతున్నాను. అయితే అంత్యదినము నేను వారు లేపుదును, వారందరూ 45వ వచనం ఒక హైఫన్ ఇచ్చి వారందరూ అని మొదలెట్టారు అక్కడ. సో ఒక వచనాన్ని ఏరుకుని ఎందుకు మనము మన సిస్టమేటిక్ కడుతున్నాము? అక్కడ నెక్స్ట్ వచనం కనబడదా? ఆ నెక్స్ట్ వచనంలో ఏముంది? వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతివాడు నా యొద్దకు వచ్చును. హీఈస్ క్వాలిఫైయింగ్ హూ విల్ కమ్. ఎవరు? తండ్రి ఆకర్షిస్తే తప్ప నా యొద్దకు ఎలా వస్తాడు అని అంటే, తండ్రి ఎలా ఆకర్షిస్తాడు? భూమి పునాదులు వేయబడక మునిపే వాడిని ఎన్నుకుని కొంతమంది నరకంలో పడేసి ఆకర్షించడం అని ఇక్కడ రాశారా?
That is what Calvinism is teaching. Bible is not teaching that. Bible వెళ్దాం రోమన్స్కి వెళ్దాం. What Bible is teaching? Bible is teaching వారందరూ దేవుని చేత బోధింపబడుదురు. ఎవరైతే వస్తారో వాళ్ళందరూ దేవుని చేత బోధింపబడతారు. బికాస్ దాన్ని ఏమంటారు, టోటల్ డిప్రావిటీని నమ్మేవాళ్ళు, అంటే మానవుడు సంపూర్ణంగా పతనమైపోయాడు అని నమ్మేవాళ్ళు, దేవుడు బోధిస్తే వీళ్ళు అసలు రెస్పాండే కారు అని చెప్పేవాళ్ళు, ఎలా దేవుని చేత వీళ్ళు బోధింపబడ్డారు? సావరెన్ గాడ్ నోస్ కదా. నోస్ అనే పదము మీరు వాడడానికే వీల్లేదు. బికాస్ దట్ ఈస్ హీ నోస్ వాట్ ఓన్లీ హీ డిక్రీస్. That is what Calvinism is. You are coming into my presupposition now. Foreknowledge you cannot use, my brother. Foreknowledge is not available for Calvinists, because Calvinists, God only knows that what he decrees. అది Westminster Confession లో ఉంది, తీసి చూపించమంటారా? Of course, yeah. I think we'll move on to Romans. No, let me complete this. Please go ahead. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యుద్ధకు వచ్చును. తండ్రి వలన విని నేర్చుకునే వాళ్ళు ఉండడానికి అవకాశమే లేదు కాల్వినిజం ప్రకారం. ఎలా? అది నా ప్రశ్న. నాకెలా అర్థమవుతుంది అని అంటే, ఇది ఈ ప్రశ్న కాల్వినిజము అర్మినియనిజంను మనసులో పెట్టుకొని ఈ ప్యాసేజ్ రాయలేదు కదా యోహాను. అక్కడున్నటువంటి యూదులు వాళ్ళ సంస్కృతి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి లేఖనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వచ్చి అడిగినటువంటి ప్రశ్నకి ఇచ్చేటటువంటి సమాధానం కదా. యూదులు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సత్యాలను చదవగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు, నేర్చుకోగలుగుతున్నారు. తండ్రియు నీవు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని ప్రభు చెప్పినట్లుగా, నా మాట వింటే ప్రభు మాట విన్నట్లే అని ప్రభు చెప్పినట్లుగా, ఆయన స్వరము వినటం అంటే, ఆయన స్వరం విన్నప్పుడు నేను ఈ రోజు నీకు ఏదైతే సత్యం చెప్తున్నానో అది ఇన్ని రోజులు నేను విన్న స్వరమే అని నీకు తెలుస్తుంది. అది కదా ఇక్కడ సందర్భం. Go ahead. That I precisely said what I wanted to say. So this is not about భూమి పునాదులు వేయబడక ముందే కొంతమందిని ఎన్నుకొని వాళ్ళను ఆకర్షించడం అన్నది ఇక్కడ లేదు. అది కాల్వినిజం లో ఉన్నటువంటి అద్దాలు పెట్టుకొని చదివితే కనిపిస్తుంది. What do you say about Romans 9 and 10? Well, Romans 9 and 10 లో ఏముంది? ఇశ్రాయేలు యొక్క కథనం ఉంది. అందులో ఏముంది? అందులో ఏమి ఇబ్బంది ఉంది? అందులో so choosing some and rejecting some. See, okay, yeah. This is one of the proof texts that Calvinists use quite often. See, రోమిల్కి రాసిన పత్రిక అంతా కూడా అర్థమైంది. రోమిల్కి రాసిన పత్రిక అంతా కూడా ఎలా నడుస్తుంది? 1 నుంచి 4 వరకు ఒక ఫ్లోలో రాస్తాడు. అలాగే 1 నుంచి 8 వరకు ఇంకొక స్ట్రింగ్ వెళ్తూ ఉంటుంది. అలాగే 1 నుంచి 11 వరకు 1లో మొదలుపెట్టిన పాయింట్ 11న ఎండ్ అయ్యే పాయింట్ ఇంకొకటి ఉంటుంది. అలాగే 1లో మొదలుపెట్టింది 15వ అధ్యాయము కొన్నిసార్లు 16వ అధ్యాయం వరకు వెళ్ళేటటువంటి పాయింట్ కూడా ఉంటుంది. సో 1లో ఇచ్చిన సారాంశానికే ఒక స్ట్రింగ్ వెళ్తూ 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 జస్టిఫికేషన్ గురించి, ఫెయిత్ గురించి అలా రాస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో నేను ఒక పాయింట్ రాస్తాను, ఆ తర్వాత 3వ అధ్యాయం నుంచి ఇంకో పాయింట్ రాస్తాను అని మైండ్ లో పెట్టుకుని పౌలు రాసినట్లుగా మనకు చెప్పే సిస్టమాటిక్ థియాలజీని చెప్తున్నారు. కానీ బైబిల్ రాసినప్పుడు అలాంటి సైడ్ హెడ్డింగ్స్ ఏమి లేవు కదా. ఇది ఒక పత్రిక. ఆ పత్రికలో హీఈస్ టచింగ్ అపాన్ వేరియస్ స్ట్రింగ్స్. ఇక్కడ 8వ అధ్యాయంలో ఉన్న స్ట్రింగ్ ఏమిటి అని అంటే, క్రీస్తు యేసునందున్న వారు. ఎవరు క్రీస్తు యేసునందున్న వారు అన్నదానికి ఆయన వివరణ 12వ అధ్యాయంలో ఇస్తాడు. మళ్ళీ 12వ అధ్యాయంలో ఆయన ఇచ్చే వివరణ మనం ఎందుకు వదిలేయాలి? 12వ అధ్యాయంలో వివరణ ఉంది కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు నూతనమైన రూపాంతరం పొందండి. ఆ వాళ్ళు కదా క్రీస్తులో ఉండేవాళ్ళు. వారి గురించి చెప్పేటటువంటి మాట. సో ఇశ్రాయేలీయులు బేసికలీ దే ఆర్ కంప్లైనింగ్, వీఆర్ ది ప్రామిస్డ్ పీపుల్. వాళ్ళకు అప్పటి నుంచి చెప్పేటటువంటి మాటలన్నీ అవే కదా. అలాగే ఏమందము, కృప మీకు విస్తరించిన పాపం విస్తరించిన సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం, మీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని
చేస్తామంటున్నారు. బేసిక్ గా ఇజ్రాయిలీ క్రైస్తవులకు, లేకపోతే యూదా మత ప్రాతినిధ్యం నుంచి వచ్చిన క్రైస్తవులకు పౌలు చెప్తున్నాడు, బాబు మీరు వచ్చారు కరెక్టే, కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. మీరు మాత్రమే కాదు, మిమ్మల్ని ఎన్నుకున్నది ఈ ఆరకల్స్ మీ దగ్గర పెట్టుకోవడం కోసం కాదు, ఈ ఆరకల్స్ ప్రపంచం అంతటికి ఇవ్వటం కోసం. ఐ హావ్ చోజన్ యూ నాట్ టు డామ్ ఎవ్రీబడి ఎల్స్. నేను మిమ్మల్ని ఎన్నుకున్నది మిగిలిన నరకంలో వేయడం కోసం కాదు, నేను మిమ్మల్ని ఎన్నుకున్నది సో దట్ యూ కెన్ బి ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి మీరు వెలుగుగా ఉండాలి. ఆ ప్రపంచానికి వెలుగుగా ఉండే క్రమంలోనే మరి ఆయన ఇస్సాకును బదులు యాకోబుని ఎన్నుకున్నాడు, క్షమించండి, ఇస్మాయిల్ను బదులు ఇస్సాకును ఎన్నుకున్నాడు, ఏశావును బదులు యాకోబుని ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్న దానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ ప్రపంచం అంతటికి వెలుగు తీసుకొని రావాలి. హీ వాంట్స్ టు బ్రింగ్ దిస్ జస్టిఫికేషన్ టు ఎవ్రీబడి. హీ వాంట్స్ టు జస్టిఫికేషన్ అంటే ఏంటి? అగైన్ దేర్ ఇస్ అనదర్ మిస్కన్సెప్షన్. హీ వాంట్స్ టు మేక్ ద వరల్డ్ రైట్. Just for the sake of time, sorry to stop you. Yeah, brother, no problem. I just want to read this one verse for you from chapter 9 verse 21. And then I just want to hear your comment on it, and we'll move forward. Maybe straightforward. Romans 9 chapter 9 verse 21. తర్వాత ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఐ థింక్ ఫాలో అప్ క్వశ్చన్ ఒకళ్ళు అడిగారు, సో దాన్ని చూద్దాం. సో రోమన్స్ చాప్టర్ 9 verse 21. సారీ, నేను తెలుగు బైబిల్ దగ్గర పెట్టుకోలేదు, క్షమించండి. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్, ప్లీజ్ గో త్రూ ఇట్. Has the potter no right over the clay to make out the same lump one vessel for honor, use another for dishonorable use? What if God, desiring to show his wrath and to make known his power, has endured with much patience vessels of wrath prepared for destruction? How do you understand? I understand it in the context that I just said. ఇశ్రాయేలు అన్నటువంటి ఘటంలో నుండే ఆయన తీస్తున్నాడు అందరినీ, ఇశ్రాయేలు అన్నటువంటి మట్టిలో నుండే తీస్తున్నాడు. సో ఇక్కడ బేసిక్ గా వీరికి ప్రశ్నించే హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు హక్కు లేదా అందులో నుంచి అంటే? డెఫినెట్ గా నేను కూడా అదే చెప్తున్నాను. ఇశ్రాయేలు అన్నటువంటి ఇశ్రాయేలును ఎన్నుకోవటం, ఆ తర్వాత ఇశ్రాయేలులో నుండి ప్రవక్తలను ఎన్నుకోవటం, దాని ఏమంటారు దావీదును ఎన్నుకోవటం, దావీదు నుండి సొలొమోనును ఎన్నుకోవటం, ఆ తర్వాత ప్రవక్తలను ఎన్నుకోవటం, ఆ తర్వాత చిన్న చిన్న ప్రవక్తల గురించి మాట్లాడతాం కదా వారిని ఎన్నుకోవటం, ఆ తర్వాత దానియేలు వంటి వారిని ఎన్నుకోవటం, ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుని ఎన్నుకోవటం, అన్ని కూడా ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నందు అందరినీ ఎన్నుకోవటం. వీళ్ళ కంప్లైంట్ ఏంటి? మేము కదా ప్రామిస్డ్ పీపుల్, నువ్వు మేము కాలేదంటున్నావు, నువ్వు వాళ్ళని ఎన్నుకుంటావు అంటావేంటి అని అంటే, ఆయన అంటున్నాడు, అరే బాబు అలా కాదు, నేను ఎన్నుకునేవాడిని, నా ఇష్టం, నీదేంటి సమస్య అని అంటున్నాడు. సో ఇందులో ఐ డోంట్ సీ ఎనీ ప్రాబ్లం విత్ దట్. హౌఎవర్ ఎందుకు అలా అది నేను అలా మాట్లాడుతున్నాడు? 30వ వచనం. అయితే మనం ఏమందుము? నీతిని వెంటాడు అంటే మీరు 21 చదివారు, 30 చదివి నేను మీకు దాని సమాధానం చెప్తున్నాను. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడి అన్యజనులు నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందితిరి. అదేంటి? సో వీళ్ళు రైచియస్నెస్ అంటే టు బీ రైట్ విత్ గాడ్, దేవునితో రైట్ గా ఉండటం అన్నది వీళ్ళు లా ద్వారా పర్సూ చేస్తున్నారు. కానీ నేను అన్యజనులను కూడా ఏ విధంగా అయితే అబ్రహాము ట్రూ అంటే ఇదే 8వ అధ్యాయంలో అలాగే 9వ అధ్యాయం మొదటి భాగంలో అబ్రహాము పిల్లల గురించి ఫెయిత్ ద్వారా ఏ విధంగా మనం జస్టిఫై అవుతాం అన్న దాని గురించి రాశాడు. సో నేను మిమ్మల్ని ఎన్నుకున్నది ఈ ఫెయిత్ అన్న ఆరకల్ ద్వారా ప్రజలందరినీ టు పుట్ పీపుల్ రైట్ విత్ మీ అని కదా అక్కడ చెప్తున్నాడు. అది కదా కాంటెక్స్ట్. సో అట్లయితే మనం ఏముంది? నీతిని వెంటాడి అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందితిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమం అందుకొనలేదు. వారు ఎందుకు అందుకోలేదు? వారు విశ్వాస మూలంగా కాకుండా క్రియల మూలముగా దానిని వెంటాడిరి. ఇది కదా కంక్లూజన్. There is a difference, the people of faith versus the people of works. అక్కడ ఆయన చెప్పేది అదే, ఆయన ఎన్నిక I chose the people of faith. కానీ do you see sovereignty of God in that? Absolutely, God is absolutely sovereign in choosing whomever he wants to choose, in electing whatever he wants to elect. But that election is not for heaven. And the election of others not for hell. That is what I'm trying to say. This is not about going to heaven and going to hell. This is about electing people to be the light of the world.
ఎలెక్టింగ్ పీపుల్ టు బి ద ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఎందుకు అబ్రహాము గురించి తీసుకొచ్చాడు? 12వ అధ్యాయం ఆది కాండంలో ఏమని చెప్పాడు అబ్రహాముకు? నేను నిన్ను ఈ ద్వారా ప్రపంచములను ఆశీర్వదిస్తాను, ప్రపంచంలో ప్రతి వంశము నీ ద్వారా ఆశీర్వదింపబడుతుంది. బేసికలీ అన్డూయింగ్ ఆఫ్ వాట్ ఆడమ్ హెస్ డన్. అదామిక్ సిన్ ఏదైతే ఉందో, అదామిక్ పాపం ఏదైతే ఉందో దాన్ని అండూ చేయటానికి అబ్రహామునకు ఒక ప్రామిస్ ఇచ్చాడు, ఒక ప్రామిస్ ల్యాండ్ ఇచ్చాడు. ఆ ప్రామిస్ ల్యాండ్ ఈస్ నథింగ్ అదర్ దాన్ when Jesus Christ came, that promised land has become the promised creation, the new creation, renewing of the creation, renewing of the bodies as the resurrected bodies. So it is not about going heaven and hell, brother. It is about being the light of the world. ఏ విధంగా అయితే ఇశ్రాయేలును ఎన్నుకొని మిగిలిన దేశములందరికీ కూడా ఆయన ఒక మార్గదర్శకులుగా చేశాడు, అలాగే అందులో ఉన్నటువంటి మెస్సియాను ఎన్నుకొని ప్రపంచం అంతటికీ కూడా లైట్ గా చేశాడు. దట్ ఈస్ వాట్ ద కాంటెక్స్ట్ ఇస్. మనల్ని ఎన్నుకున్నది కూడా అందుకే. మనం ఎన్నుకున్నది కేవలం చచ్చిపోయి పరలోకం పోదాం అంటే ఎట్లా? Yeah. I'm sorry, I'm hearing some other noise. Yeah, I'm also hearing that. Please try to see if it is from any of us. Thank you. So, yeah, of course, classical I don't know if Calvinists would be happy about that interpretation of that passage for sure. ఇందాక వెంకట మాధవ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఫాలో అప్ గా వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. అదేంటంటే సారీ, ఐ జస్ట్ నీడ్ టు గెట్ ఇంటు దట్. యా, డు యు సీ సింపుల్ నేచర్ డస్ నాట్ ఎఫెక్ట్ ది ఫ్రీ విల్ చాయిస్ గురించి మాట్లాడినప్పుడు? ఐమ్ సారీ ప్రదీప్, సారీ. Nothing from my side, brother. There is no disturbance from my side. I don't have anything wrong. Okay, I'm sorry. Jananna, is there something happening? ఏదైనా వీడియో ప్లే అవుతుందా? There is lot of disturbance. Yeah, it went down. Glad. Oh yeah, thank you. Thank you. So yeah, so the question is, do you see sinful nature does not affect the free will? No, I never said that. Never said. See, sinful nature affects everything. Yeah. Okay. Even the choosing, right? Even you. What I'm saying is, with that same sinful nature, we are able to understand Quran. We are able to understand Newton. We are able to understand. We are able to create television. We are able to create, rocket science. We are able to do everything else. With that. But you tell me that with the same free will, you cannot understand simple gospel that Jesus Christ came and died for you, so that you can be his, part of his kingdom. He has undone the power of the sin, and you cannot understand. I don't understand that. There is effect on free will. I'm not saying there is no effect on free will. There is effect of that. But why only soteriological effect? Where is it in the Bible? That is what I'm asking. Show me from the Bible is what I'm asking. I want to go back to the roots of the Bible. Of course, if Calvinists definitely are allowed to speak, then they would definitely speak from. They might go to 1 Corinthians and 2 Corinthians, the natural man, and all of that. And we have got plenty of time. If we have got plenty of time, there is plenty of answers as well. Of course, it is for another discussion. Probably, maybe we can have a solid exposition time together. Probably just on definitely. That disagree on or agree on. So yeah, which is not the exact purpose of this discussion, but we are glad at least we touched on something. We are sorry that we haven't done enough. I can see the frustration even among the people who are commenting. Yes, this is definitely a 400-year-old discussion that is happening. కాబట్టి డెఫినెట్లీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది, ఇంటర్ప్రిటేషన్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. బ్రదర్ చెప్పిన ఇంటర్ప్రిటేషన్ ని డెఫినెట్లీ కాల్వినిస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేస్తారు అనేది లేదు. సో కానీ దాన్ని కౌంటర్ చేసుకుంటూ పోవడం ప్రస్తుతం మన యొక్క ఆలోచన కాదు. కానీ we want to hear what are their objections. అది లిస్ట్ చేసుకుంటే బాగుంటది అనేది మా అభిప్రాయం. I hope that purpose is not lost.
ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ డిస్కషన్. సో ముందుకు వెళ్తూ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ కపుల్ మోర్ క్వశ్చన్స్. చక్కగా డిస్కషన్ అలా వెళ్ళిపోతా ఉంది. ఈ నైట్ అంతా కూడా మనం డిస్కస్ చేసేలాగే ఉన్నాము అలాంటి ఇష్యూ కాబట్టి. బట్ ఐ హోప్, is it necessary that a believer should be in one of these camps or either of these camps? Absolutely, you would say no. Kani ee groups lo undadam valla evana strengths weaknesses groups lo lekunda undagalma? See, what I would say is, Calvin did not die for me. Arminian did not die for me. Arminian is not Joseph Arminius is not my Christ. Calvin is not my Christ. R.C. Sproul is not my Christ. William Lane Craig or Ravi Zacharias or for that matter me or you, nobody is dying for anybody else. We die. Jesus is the one that gave us light. Jesus is the one. Whether you belong to whatever group you belong to, you belong to the group of Jesus. Okay, on a heartbeat I would subscribe to someone who say I am a Christian rather than I am a Calvinist or an Arminianist or within the Christianity, even whatever groups that you say. Yeah. I would, on a heartbeat I would say, I refrain such labels, and I don't want to be put in the camps. I am basically, God gave me Bible in the hand, and the works of the Holy Spirit and the power of the Holy Spirit is available for me to understand. Can I get benefit from people who went before me? Yes, of course I can get benefit. I can, there are lots of good things that Calvin wrote. I do refer to his institutions. I do refer to Boethian institutions. I do refer to Chrysostom. I do refer to Augustine, but I don't subscribe to Augustinianism. I don't subscribe to Chrysostomism. I don't subscribe to any ism or Calvinism or anything. I subscribe only, I'm happy with one ism, and that is Christianity, or I'm happy with one thing that is called the kingdom of God. So I would suggest anybody or everybody to, just, it's up to you, but this is how I would take my position. I'm more of I want to be more of a Bible reading, plain, non-trained, whatever you call it, but a simple Christian, not a Calvinist, not an Arminianist, not a Chrysostomist, not an Augustinist. No. Yeah, there is this question coming up. I would like to hear your comment on that. ఈ పర్టిక్యులర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ పర్టిక్యులర్ గ్రూపింగ్ ఏదైతే ఉందో, అది ఇట్స్ ఎ వెస్టర్న్ ప్రాబ్లం అండ్ ఇంటూ ఇండియన్ అని అంటున్నారు. వాట్ డు యు సే? Absolutely. I actually addressed it even before they asked me. Because నేను చెప్పాను, this is a medieval question. ఇప్పటి క్వశ్చన్ కాదు. ఇట్స్ ఎ medieval question. ఆ medieval question లో అప్పటికి ఇంకా ఎన్లైటన్మెంట్ రాలేదు. అప్పటికి ఇంకా స్క్రిప్చర్ పూర్తిగా అందరి చేతిలోకి రాలేదు. ఈ పోస్ట్ మోడర్నిటీ లేదు. అప్పటికి ఇంకా మోడర్నిటీ లేదు. అప్పటికి ఇంకా స్క్రిప్చర్ అందరి చేతిలో రాని కారణం చేత ఉన్న కొద్ది మంది వారికి ఉన్న పరిమిత పరిధుల్లోనే మిడివల్ గా ఉన్నటువంటి వాళ్ళ యొక్క మైథలాజికల్ క్వశ్చన్స్ కి వాళ్ళు రోమన్ కెథోలిసిజం క్రియేట్ చేసినటువంటి ఖేయాస్ కు సమాధానం చెప్పడం కోసం బిబ్లికల్ గా వాళ్ళు ఎన్నుకున్నటువంటి మార్గం ఇది. దాన్ని ఇప్పుడు 21వ శతాబ్దంలో మనము అక్కడితోనే ఆగిపోదాము అని అనుకోకుండా, ఇప్పుడు గనక ఒకవేళ లూథర్ గారు లేకపోతే కాల్విన్ గారు, నాక్స్ గారు ఎట్సెట్రా 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 ఎవరైనా ఉండి మన మాటలు వింటూ నేను ఐ వాంట్ టు గో బ్యాక్ టు వాట్ ది అపోస్టల్స్ సెడ్ అంటే ఆమేన్ గో అని వాళ్ళు, బికాస్ దట్ ఈస్ వాట్ దేర్ హార్ట్ ఈస్ ఇఫ్ వి రీడ్ దేర్ లిటరేచర్. బట్ ఇఫ్ వీ సే దట్ నో 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 నువ్వు లూథర్ చెప్పిన దగ్గర ఆగాలి, నువ్వు కాల్విన్ దగ్గర ఆగాలి అని అంటే దట్స్ ఎ ప్రాబ్లమ్ విత్ ది సిస్టమాటిక్. Of course, I think definitely our understanding should progress, and also we should place our theology in context, not only in the context of Reformation, but also మన ఓన్ కాంటెక్స్ట్, ఇవాళ మనం బ్రతుకుతున్నటువంటి కాంటెక్స్ట్ లో కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్లీ కాల్వినిజం లో కూడా ఆ డిఫరెన్సెస్ ఆర్ డిస్టింక్షన్స్ చూస్తాం. డిఫరెన్సెస్ అనే బదులు ఆ డిస్టింక్షన్స్ అంటే అవసరానికి తగినట్టుగా మన జనరేషన్ కి సంబంధించి ఆ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేసే విషయంలో ఐ థింక్ వీ డూ హ్యావ్ సమ్ డిస్టింక్షన్స్. సో అది ప్రతి మూమెంట్ లోనూ ఉండాలి అనేది అఫ్ కోర్స్ దట్స్ వాట్ we too agree with you on that for sure. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు అంటే ఎస్పెషలీ స్పీకింగ్ అబౌట్ తెలుగు
స్టేట్స్ లో ఉన్నటువంటి ఈ భయంకరమైన పరిస్థితిలో ఆ జనాలు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం, లేకపోతే కొట్టుకోవడం, తిట్టుకోవడం, కొన్నిసార్లు జనాలు వాడుతున్న అంటే ఆర్గ్యుమెంట్స్ చూసినా లేదా వాళ్ళ పోస్ట్ చూసినా కానీ మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకి రెండు వైపు ఉన్న పొజిషన్స్ తెలియదేమో అని అనిపిస్తా ఉంది. తర్వాత తెలిసినా తెలియపోయినా సరే మనం ఈ లేబుల్ వేసుకున్నాం కాబట్టి దీనికోసం మనం నుంచోవాలి అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తా ఉంది. సో దిస్ ఇస్ నాట్ టు క్రిటిక్ ఎనీబడి, లైక్ టు డిస్కరేజ్, కానీ వీ జస్ట్ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. అలాంటి కండిషన్ లో వాట్ డూ యూ వాంట్ టు సే? వాట్ మెసేజ్ డూ యూ హ్యావ్ ఫర్ people who are polarizing Christianity and creating unhealthy atmosphere? See, I think you know, to be very honest with you, obviously I don't subscribe to Calvinism and I don't subscribe to the Calvinistic thought. Kabatti whatever I did personally, I cannot speak for others. Yeah, I cannot speak for others, but I can speak for myself. Whatever I did was a response, only response. Even if what I do for, you know, for Islam, for Hinduism, for anything else, is just a response. So our whatever our brothers did, we responded and we reciprocated with same intent of educating people, of giving our side of the understanding to people, etc., and they may disagree with us, which is absolutely fine. And what I would say is, talks like this, discussion like this, this is very healthy. Let us do it. But చాలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేయాలి. We need to discuss, fight over, and then again have a biryani together. Have a cup of tea together. Go around, just be good friends together. కానీ దాన్ని పోలరైజ్ చేయడం అన్న పదం మీరు వాడారు. ఆ పోలరైజ్ ఎవరు చేశారు అన్న హిస్టరీ లేనికి ఇప్పుడు వెళ్ళడం కంటే కూడా, I don't want to go into it, కానీ I totally understand what you're saying. దానికంటే కూడా నేనేమంటున్నాను అని అంటే, for some reason we have in Telugu speaking world we have developed an idea that if you abruptly talk on something, then you all of a sudden you will be considered as someone that knows a lot of things అన్నట్లు ప్రజలకు ఒక ఫాల్స్ అండర్స్టాండింగ్ ఉన్నట్లుగా నాకు కూడా అనిపించింది. అయినప్పటికీ ఫ్రమ్ ఆల్ ఆఫ్ మై హార్ట్ ఆనెస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే, ఐ రెస్పెక్ట్ my brothers who are speaking for something or against something, because at least they are speaking. I am really unhappy for those who are learned, who are trained, who think they understand, and they are silent. They don't have anything to do with it. They don't have that's none of their business, and so on and so forth. I'm not saying that they have to comment on everything. No, I'm not saying that. What I'm trying to say is, let us encourage the discussion. Yes, let us encourage a friendly exchange of ideas, a friendly exchange of let us debate together, let us discuss together, let us be very polite to each other, use good words, do not misrepresent people. You represent people with their own quotes. When I talk about, I don't really I have a very different understanding of Arthur W. Pink's Calvinism versus John MacArthur's Calvinism. Those two are two different things to me. To my mind, it appears like that. So when I represent Arthur W. Pink, I use his quote and I represent him, because I know that everybody is not Arthur W. Pink is not the voice of every Calvinist. I know that. Exactly. So let us be sensitive like that. When you represent, when you use a quote of John Calvin, use it and say John Calvin said it. That is the reason I think that this is how Calvinists believe. If Calvinists come forward, no, we don't believe that. That's okay. We are not representing them. We agree that. Let us do that. Let us do everything in a very
పొలైట్ వే, ఇన్ అ వెరీ మ్యూచువలీ అంటే పరస్పరము గౌరవించుకునే విధంగా, పరస్పరము దూషించుకోకుండా చేసే అవకాశం ఉంది. అలా చెయ్యగలము. ప్రత్యర్థులు కొన్నిసార్లు ఒకవేళ అలా దాటినప్పటికీ కొంచెం సమయం ఇవ్వండి, కొంచెం సమయం ఇచ్చి చూడండి. నా వరకు నేనైతే సంవత్సరం పైన సమయం ఇచ్చాను, సంవత్సరంన్నర పైన సమయం ఇచ్చాను. నా వరకు నేనైతే నా మిత్రుడితో 20 ఏళ్ల నుంచి మాట్లాడుకుంటున్నాను, ఏ రోజు మేము పబ్లిక్ కాలేదు. కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత మాట్లాడతారు. అలా మాట్లాడే అవకాశం ఉంది అని కూడా నేను చెప్తున్నాను. సో బోత్ సైడ్స్ మనం గనక సంయమనం పాటిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇది పెద్దగా ప్రజలను కల్లోలం చేసేదిగా కాకుండా సామరస్యంగా మాట్లాడుకునేదిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిలీవ్ Calvinism does a lot of damage to Christianity. I strongly believe, right? At the same time, Calvinists may believe that what I believe can do a lot of damage to Christianity. So what is the damage? If we can sit together and talk, if we can sit together and talk, we can reduce that damage. If not, we win each other to each other's camps. Danikante kuda we can reduce the damage by not making it a public show, right? So exactly. I think మీ క్వశ్చన్ లో ఉన్నటువంటి సెన్స్ నాకేమనిపించింది అంటే, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, నేనేం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, టాక్ విత్ కాన్ఫిడెన్స్, talk with proofs, talk with the right representation. However, do not అవతలి వారిని మిస్రెప్రజెంట్ చేయకండి, అవతలి వారిని దూషించకండి, అవతలి వారిని అవమానించకండి, అవతలి వారిని ఎప్పుడూ కూడా అవమానిస్తూ మాట్లాడకండి. ప్రేమపూర్వకంగానే మాట్లాడుకోండి, అందులో తప్పు లేదు. మాట్లాడటం మంచిది, ఎంత మాట్లాడితే అంత మంచిది. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. మాట్లాడండి, కానీ దాన్ని మాకరీగా చేయకండి, మంచిగా చేయండి. అవతల వాళ్ళు మాకరీ చేసినప్పుడు కొన్ని రెస్పాన్సెస్ అలా వస్తాయి, దాన్ని నేను తప్పుపట్టను. అవతల వాళ్ళు మాకరీ చేయకుండా ఉన్నంత వరకు సమయం ఇవ్వండి, సంయమనం పాటించండి, అండ్ లెట్ us డిస్కస్. థ్యాంక్ యూ బ్రదర్ ప్రవీణ్. Definitely that's what we want to kind of move in the direction, in that direction. Healthy discussion jarige atmosphere undali. We are not against scholarship, we are not against people interacting on issues. That should happen. In fact, అది చాలా తక్కువ జరుగుతుందేమో అనుకోవాలి. హెల్దీగా జరగవలసిన లెవెల్లో జరగట్లేదు అని అనిపిస్తా ఉంది. జరుగుతున్న దాన్ని కొంచెం స్ట్రీమ్ లైన్ చేసుకొని ప్రాపర్ వేలో క్రిస్టియన్ యాటిట్యూడ్ తోటి మనం చేయగలిగితే, కంటెంట్ తోటి బ్రదర్ అన్నట్టుగా కంటెంట్ తీసుకొని వచ్చి ప్రూఫ్ తోటి రీజనబుల్ గా మాట్లాడితే బాగుంటుంది. సో అఫ్ కోర్స్ ఆ ఏరియాస్ లో కొంచెం డెఫినెట్లీ వీక్ గానే ఉన్నట్టుగా అనిపిస్తా ఉంది, ఎస్పెషల్లీ ఈ డిస్కషన్, ఈ అర్మీనియన్ క్యాల్వినిజం డిస్కషన్. సో ఆ పోలరైజేషన్ ని కొంచెం న్యూట్రలైజ్ చేయడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ ని మనం తీసుకుని వచ్చి ఒక వాయిస్ అవుట్ చేస్తా ఉన్నాము. సో ఈ రెండు వ్యూస్ లో ఉన్నటువంటి డిఫికల్టీస్, లేకపోతే ఈ వ్యూస్ ఇలా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఆ రెండు వ్యూస్ కూడా ఇవాంజలికల్ ఫెయిత్ లోనే ఇంటిగ్రల్ గా మనం చూడొచ్చు. దే ఆర్ నాట్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. కల్ట్స్ అని పిలుచుకునే అంత దారుణమైన పరిస్థితిలోనికి వెళ్ళలేదు. బహుశా మనం సెకండరీ టెర్షియరీ విషయాల్ని ప్రైమరీ విషయాలతోటి కన్ఫ్యూజ్ అయిపోయి ఈ ప్రాబ్లం కి లేకపోతే ఈ కన్ఫ్యూజన్ కి తెరదీసి మనం ఆ కన్ఫ్యూజన్ లో ఉంటూ వేరే వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ లోనికి నడుతున్నామేమో అని అనిపిస్తా ఉంది. సో ఐ హోప్ టుడే విత్ దిస్ షార్ట్ డిస్కషన్, of course long discussion anali, short discussion in the sense 400 years nunchi jarugutunnatuvanti ee debate edaithe undo, ee discussion edaithe undo danni పూర్తిగా ఇంటర్ప్రిటేషన్స్ తో సహా మనం 1.5-2 hours లో చేయడం అన్నది అసాధ్యం. కానీ మా ఎయిమ్ ఏంటో ముందే చెప్పాము. వీ జస్ట్ వాంట్ టు షో యూ దట్ బోత్ ద గ్రూప్స్ బిలాంగ్ టు evangelical circle. So let's have a dialogue together. Interpretation, Romans 8 paina, 9 paina, 10 paina difficulties unte, let's sit together and debate on that particular chapter. Only Romans 9 paina discuss cheddam, let's only tulip lo t paina discuss cheddam. If there are willing people who are willing to come and speak like this, చక్కగా మనం ముందుకెళ్ళడానికి, సామరస్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కామెంట్ సెక్షన్ లో కూడా అఫ్ కోర్స్ ఇంత మాట్లాడుతూ ఉన్నా కానీ స్టిల్ పీపుల్ థింక్
మేము ఒక సైడ్ ఉన్నాము, స్పీకర్ ఒక సైడ్ ఉన్నారు. అఫ్ కోర్స్ ఆ లేబుల్స్ ని తగ్గించడం కోసమే ట్రై చేస్తా ఉన్నాము. సో ఐ నో బ్రదర్, మీరు పర్సనల్ గా మీరు రిఫార్మ్డ్ సైడ్ ఉన్నారని నాకు తెలుసు, కానీ కామెంట్స్ పెట్టే వారికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఈ డిస్కషన్స్ మనము వీ డోంట్ వాంట్ టు ప్రొవోక్, ఈ డిస్కషన్ లో అవతల వాళ్ళని వినడం అన్నది ముఖ్య ఉద్దేశంతో అని చెప్పాం. ఐ హోప్ ఆ వైపుకి మేము వెళ్ళామని ఆలోచన చేస్తా ఉన్నాం. సో ఈ డిస్కషన్ ఇక్కడితో ఎండ్ కాదు. వీ వాంట్ టు మూవ్ ఫర్దర్, ఇంకా బెటర్ ఇంటరాక్షన్స్ తోటి రెండు గ్రూప్స్ నుంచి వీ వాంట్ టు do some more episodes on this. Final words kuda cheppandi brother Praveen danto paatu. Brother, final ga what I wanted to say is I had an agenda coming over to this invitation. And that agenda is very simple, just to say that there are other views also. It is a false dichotomy. ఓన్లీ క్యాల్వినిస్ట్ కాని ప్రతోడు అర్మేనియన్ కావాలి అన్నటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. దెర్ ఆర్ మోలర్నిస్ట్, దెర్ ఆర్ ట్రెడిషనలిస్ట్, దెర్ ఆర్ దాని ఏమంటారు క్లాసికల్ ట్రెడిషనలిస్ట్ ఆర్ ప్రొవిజనిస్ట్, దెర్ ఆర్ kingdom theology kind of people. There are people who don't know anything but still believe in Jesus. So let us not put people in boxes. I don't like people putting me in boxes. That is the reason I take this position, and I go that way, and I wanted to communicate, and I wanted to be very clear in that, and I hope I did that. Thank you very much for giving me this opportunity, brother. Awesome. I think we may not have really dwelled deep into some of the objections, కానీ మీరు అన్నట్టుగా డెఫినెట్లీ ఈ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అన్న దాన్ని డెఫినెట్లీ మనం పుష్ చేసాము. ఆ డిఫరెంట్ ఒపీనియన్స్ మనము హెరసిస్ గా కాకుండా ఫ్రెండ్స్ విత్ అనదర్ ఒపీనియన్ లాగా చూడడం అవసరం అన్నటువంటి కోణంలో ముందుకెళ్ళామని భావిస్తా ఉన్నాం. సో వ్యూవర్స్, ప్లీజ్ స్టే ట్యూన్ టు ఆర్టీఎఫ్ లైవ్ షోస్ ఇన్ ఫ్యూచర్. ముందుకు వెళ్లే కొందికి విల్ ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దిస్ అండ్ మోర్ డిస్కషన్స్ ఆన్ దిస్ ఫర్ ది ఎడిఫికేషన్ ఆఫ్ ది తెలుగు చర్చ్. మన చర్చ్ ఎడిఫై అవ్వడం కోసం చేస్తాము. సో ప్లీజ్ డోంట్ థింక్ ఆర్టీఎఫ్ ఒక పొజిషన్ తీసుకుని ఇంకో పొజిషన్ ని డామినేట్ చేస్తా ఉంది, అలా చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇలా చేయడానికి ట్రై చేస్తున్నారు. మాకు ఎజెండాస్ ఏమీ లేవు, ఏది ఎవరిని తొక్కడానికి చూడట్లేదు. ఎందుకంటే మాలోనే అందరం ఉన్నాం కాబట్టి we just want to hear each other and promote the unity that Christ has longed for the church. So దానికోసం స్ట్రైవ్ చేస్తాను. Thank you very much brother Praveen for your precious time, for your willingness to come onto this platform and share your views. Definitely we enjoyed your time with us. And viewers, my pleasure brother, thank you very much. Viewers అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. చాలా యాక్టివ్ గా మీరు కామెంట్స్ మీ రూపంలో మీ యొక్క ఇంటరాక్షన్స్ ని, మీ యొక్క ఎంతూసియాజం ని తెలియజేసినందుకు we really appreciate. మరి చాలా వరకు మీరు మంచి యాటిట్యూడ్ తోటి ఉన్నారు, ఎక్సెప్ట్ 1 or 2 bad examples I could see, but I think much more better than other platforms. Thank you so much for your patience, and thank you so much for your cordial response to this program. Thank you so much. God bless you all. Have a great evening. Thank you brother.